వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపం సభకి నమస్కారం. ఒక్కసారి మనందరం కలిసి మొదటి శ్లోకం రెండో శ్లోకం అందాం. అన్న తర్వాత వ్యాఖ్యానం చేస్తే మీకు అది బాగా దాని మీద ఊంచుకునే అవకాశం కలుగుతుంది. అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః. దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే. శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే. ఈ శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ శంకర భగవత్పాదులు దివ్యధుని మకరందే అంటూ ప్రారంభం చేశారు. దివ్యధుని, ధుని అంటే ప్రవాహము, వాయువు చేత కదిలేటటువంటి ప్రవాహము కలిగిన దాన్ని సంస్కృతంలో ధుని అని పిలుస్తారు. దివ్యధుని అంటే దివ్యమైన ప్రవాహము కలిగినది. దివ్యమైన ప్రవాహము కలిగినది ఆకాశగంగ. ఎందుకంటే మూడుగా విస్తరించి ప్రవహించినటువంటిది గంగే. ఊర్ధ్వలోకాల్లో స్వర్గలోకమునందు ఆవిడ మందాకిని అన్న పేరుతో ప్రవహించింది. అందుకే శంకరులు అది సూచించడానికి దివ్యధుని మకరందే అన్నారు. మందాకిని అన్న పేరుతో స్వర్గంలో, భాగీరథి అన్న పేరుతో భూలోకంలో, భోగవతి అన్న పేరుతో పాతాళలోకంలో. ఒకే గంగ మూడు పేర్లతో ప్రవహించింది కాబట్టి ఆవిడికి త్రిపథగా అని పేరు. ఇప్పుడు శంకరులు అంటున్నారు దివ్యధుని మకరంది. మకరందము అంటే తేనె. తేనె ప్రవాహముగా కలిగినది. ఆ తేనె ప్రవాహమే గంగగా కలిగినది. ఏది? పరిమళ పరిభోగ సచ్చిదానందే. పరిమళము అన్న మాటకి గంధము అన్న మాటకి ఒక తేడా ఉంటుంది. మీరు కొంచెం జాగ్రత్తగా దాన్ని పరిశీలించవలసి ఉంటుంది. గంధము అంటే సహజముగా వస్తువును అంటి ఉంటే గంధం అంటారు. గంధపు చెక్క ఉందనుకోండి, దాని యందు సువాసన అంతర్లీనంగా ఉంటుంది. పరిమళము అంటే ఏదైనా అలదడం చేత వచ్చేటటువంటి సువాసనకి పరిమళము అని పేరు. నా మీద ఏదో పన్నీరు చల్లారనుకోండి, అప్పుడు నేను వేసుకున్నటువంటి వస్త్రం సువాసనని వెదజల్లుతుంది. అప్పుడు పరిమళ భరితముగా ఉంది అనాలి, అంతేగాని సుగంధ భరితముగా ఉన్నది అనకూడదు. సుగంధ భరితము అంటే సహజంగా ఆ వస్త్రానికి వాసన ఉంటే సుగంధ భరితం, అలా లేకపోతే పరిమళ భరితం. పరిమళ భరితము అంటే వేరొక దాని స్పర్శ చేత ఆ వాసన వస్తోంది.
కాబట్టి దివ్యధుని మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే. భోగ అంటే అనుభవించడం, పరిభోగ అంటే ఎంత అనుభవించినా తనివి తీరకపోవడం. పరిభోగ పరిమళ పరిభోగ సచ్చిదానందే. ఆ పరిమళమును ఎంత అనుభవించినా తనివి తీరడం అనేటటువంటిది లేని రీతిలో భాషించేటటువంటి సచ్చిదానంద స్వరూపమైన పరిమళము కలిగినది. ఏమిటి రెండు? ఈ రెండు ఏమిటో మూడో పాదంలో చెప్తున్నారు. శ్రీపతి పదారవిందే. ఆ పై రెండు లక్షణాలు కలిగినవి శ్రీపతి యొక్క పాదారవిందములు. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. శంకరాచార్య కృతమైనటువంటి స్తోత్రాల్లో మీతో నేను మనవి చేశాను, ఒక మాటని తీసి మీరు ఇంకొక మాటని ప్రత్యామ్నాయంగా వాడలేరు. శంకరుల సాహిత్యం మీద బాగా ప్రవేశం ఉన్న పెద్దలు ఏమంటారంటే, శంకరుల యొక్క రచన ఎలా ఉంటుంది అంటే పొదుపరి అయిన ఇల్లాలి వంటశాల నిర్వహణలా ఉంటుంది అంటారు. అంటే అదేమిటండి అంటారేమో, మార్చి వచ్చిందో ఇన్కమ్ ట్యాక్స్ చాలా కట్ అయిపోతుంది, ఏదో నామినల్గా మాత్రమే జీతం వస్తుంది, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఈసారి కొంచెం సర్దుకోవలసి ఉంటుంది. అంటే ఏం పర్వాలేదు, ప్రతి నెల 10,000 ఇచ్చేవారు కదా, ఒక 1,000 రూపాయలు ఇవ్వండి అని ఒక్క పూట కూడా కూర కొనకుండా, చేసినది చేయకుండా, ఒకరోజు పులుసు ఓ రోజు పచ్చడి చేసి పెట్టినా అమృతంలా చేసి పెట్టగలిగినటువంటి భార్య వంటశాలని ఎంత పొదుపరితనంతో నిర్వహించి రుచికరంగా చేస్తుందో, శంకరాచార్యుల వారి పదప్రయోగం కూడా అంత అందంగా ఉంటుంది. ఆయన ఒక పదం వేశారు అంటే దాని వెనక ఏదో నిగూఢమైన అర్థం ఉంటుంది తప్ప పిలిచినా సరే ఏదో పేరు పెట్టి పిలిచేద్దామని ఆయన పిలవరు. ఆ శ్లోకానికి, ఆ సందర్భానికి, ఆ పిలుపుకి ఏదో ఉంటుంది రహస్యం. అందుకే అసలు సౌందర్యలహరి మొత్తం మీద శంకరాచార్యుల వారు అమ్మవారిని పిలిచింది కేవలం ఒక 5-6 నామాలతో. అంతకన్నా ఆయన ఎక్కడ వాడలేదు అమ్మవారి మీద నామాలు. ఆయనకి చేతకాక కాదు, అది ఆయన రచనా వైచిత్రి. ఆయన అలా మాట్లాడతారు. అంత అందమైనటువంటి కవనం శంకర భగవత్పాదులు. కాబట్టి ఆయన అంటున్నారు ఇప్పుడు శ్రీపతి పదార విందే. అవి శ్రీపతి యొక్క పాదార విందములు. పిలిచినప్పుడు ఏమని పిలిచారు? విష్ణు అని పిలిచారు. ఇప్పుడేమంటున్నారు? ఆయన శ్రీపతి అంటున్నారు. ఈ పైన చెప్పిన 2 లక్షణాలు అంటే దివ్యమైనటువంటి గంగా ప్రవాహము మకరందముగా కలిగినటువంటివి, ఎంత అనుభవించినా విసుగు రావడం అన్నది లేకుండా ఇంకా ఇంకా అనుభవించాలనేటటువంటి కోరికలను పుట్టించగలిగినటువంటి దివ్యమైన పరిమళము కలిగినటువంటి సచ్చిదానంద స్వరూపమైన ఆ పాదములు శ్రీపతి పదార విందములు. అవి శ్రీపతి యొక్క పాదార విందములు. ఆయన అరవిందము అన్న మాట మీరు తీసేస్తే అక్కడ ఇంకొక మాట కూడా వెయ్యొచ్చు. అరవిందము అన్నదానికి అర్థం పద్మము. సూర్యకిరణ స్పర్శ చేత విచ్చుకుంటే పద్మం, చంద్రకిరణ స్పర్శ చేత విచ్చుకుంటే కమలం. కానీ శంకర భగవత్పాదులు ఇక్కడ అరవిందము అన్నారు, పద్మము అన్న మాట వేయలేదు. మనం సాధారణంగా ఏమంటామంటే పాదపద్మములు అంటాం. స్వామి మీ పాదపద్మములను ఆశ్రయించామంటాం. కానీ శంకరులు పాదపద్మం అనలేదు ఇక్కడ. ఏమీ అలా అనకూడదనే, అయితే యతి ప్రాస సరిపోవనా? కాదు. ఆయన ఏదైనా అన్నారంటే చాలా నిగూఢమైన రహస్యం. అరవిందము అంటే ఒక అర్థం వస్తుంది, పద్మము అంటే ఒక అర్థం వస్తుంది. రెండూ పిలిచేది పువ్వుని. కానీ అరవిందము అన్న మాటకు అర్థం ఏంటంటే కేసరములు కలిగినది అని అర్థం. కేసరములు ఉంటే పుప్పుడు ఉంటుంది, పుప్పుడి ఉంటే మంచి పరిమళం ఉంటుంది. ఆ పుప్పుడి యొక్క వాసన ఉంటుంది. పైన శ్లోకంలో పరిమళ అన్న మాట వాడారు. దాన్ని సమర్థించాలంటే కేసరములు కలిగినదై ఉండాలి ఆ పువ్వు. అందుకని శ్రీపతి యొక్క పాదములు అరవిందములు. అరవిందములు అంటే కేసరములు కలిగినటువంటి పద్మములు. వాటితో పోల్చారు ఆయన. ఇక్కడ మీరు ఒక చిన్న చమత్కారాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది. మనం సాధారణంగా భగవంతుని యొక్క అంగములను చెప్పేటప్పుడు ప్రతిదాన్ని పద్మం అంటాం. నయనార విందం, పాదార విందం, హృదయార విందం, ముఖార విందం. ఏమిటండి అది? ఏమైనా అర్థం ఉందా? కన్ను పద్మమే, ముఖము పద్మమే,
ఆఖరికి అదేంటి పాదాలు పద్మమే, హృదయము పద్మమే, అలా ఉంటాయా? పద్మం ఎలా ఉంటుంది? చక్కటి దళములతో ఉంటుంది. దళములు అన్నీ ఇలా గుండ్రంగా ఉండేటటువంటిది పద్మం. పద్మానికి పాదాలకి ఏమిటండి పోలిక? ఏమి లేదు కదా. పద్మములు చాలా కోమలంగా ఉంటాయి, సువాసన వెదజల్లుతూ ఉంటాయి, పైగా సూర్యాస్తమయం అయితే వాడిపోతాయి. ఆ పద్మములకు పాదములకు సమానమైనటువంటి ధర్మం లేదు నిజానికి. పద్మంలా పాదం ఉండదు, పద్మంలా హృదయం ఉండదు, పద్మంలా కన్ను ఉండదు. కానీ నయనారవిందం, పాదారవిందం, ముఖారవిందం, ఆఖరికి ఇంకా అవకాశం ఉంటే హస్తారవిందం, అన్నీ అరవిందాలే. ఏమిటి అరవిందాలు? అది అరవిందం అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎందుకు అలా అంటారో తెలుసా? ఈశ్వరుడి విషయంలో అన్నిటినీ అరవిందములతో ఎందుకు పోలుస్తారంటే ఒక్క కారణానికే పోలుస్తారు. అరవిందం ఎక్కడ పుడుతుంది? పద్మం ఎక్కడ పుడుతుంది? బురదలో పుడుతుంది. బురదలో తామర మొగ్గ పుట్టినప్పుడు దానితో పాటే పుట్టినవి కొన్ని ఉంటాయి. కప్పలు అక్కడే ఉన్నాయా? చేపలు అక్కడే ఉన్నాయా? పురుగులు అక్కడే ఉన్నాయా? ఈగలు అక్కడే ఉన్నాయా? ఇవన్నీ ఒంటికి బురద అంటించుకుంటాయి. అదొక్కటే బురద అంటించుకోదు. అంటించుకోకుండా బురదలో పుట్టి సూర్యకిరణం పడితే విచ్చుకుంటానని కాసు కూర్చుంటుంది. సూర్యకిరణం పడితే విచ్చుకుంటుంది. బురదలో పుట్టినటువంటి పద్మంలో తేనె ఉంటుంది, తీయటి తేనె. ఈ పద్మంతో పాటే పుట్టి పెరిగాయి పక్కనే చేపలు, పురుగులు, కప్పలు. ఇవన్నీ వాటికి ఎప్పుడూ తెలియదు ఆ పద్మంలో తేనె ఉందని. అవి ఆ తేనె తాగే ప్రయత్నం కూడా ఎప్పుడూ చెయ్యవు. ఏది చేస్తుంది అందులో ఉన్న తేనె తాగే ప్రయత్నం? ఆ బురదలో ఉండకుండా పక్కన ఎక్కడో వనంలో ఉన్నటువంటి తుమ్మిద తెలుసుకుంటుంది ఈ పద్మంలో తేనె ఉందని. అది ఎగిరి వచ్చి ఈ పద్మం మీద వాలి పద్మంలో తేనె తాగుతుంది. పద్మంతో కలిసి ఆ బురదలో పుట్టినంత మాత్రం చేత పద్మంలో ఉన్న తేనె పద్మం పక్కన ఉన్న చేపకి, కప్పకి తెలియకపోయినా పక్కనున్న తుమ్మిదకి తెలుసున్నట్టే భగవంతుని యొక్క అవయవముల యందు తన దృష్టి కేంద్రీకరించి ధ్యానము చేసినప్పుడు ఆయన యొక్క అవయవములలోంచి స్రవించేటటువంటి మందార మకరంద పానము చేసి మత్తెక్కగలిగినటువంటి హృదయము ఎవరికి ఉందో వాడు తుమ్మెద. అప్పుడది అరవిందము. మీరు తుమ్మెద కావాలి, అది అరవిందము కావాలి. భగవంతుని నయనారవిందము అని నోటితో అనడం కాదు, అది ఎప్పుడు నయనారవిందం. మీరు తుమ్మెదైతే మీరెలా తుమ్మెదవ్వాలి అంటే ఆయన కంటిని మీరు చూసేటప్పుడు అదే దృష్టితో, తదేక దృష్టితో చూడడం వల్ల మీ ఇంద్రియాలన్నీ వెనక్కి వచ్చేసి అబ్బా అని ఆ సౌందర్యాన్ని పానం చేయడంలో మీరు మత్తెక్కిపోయి పరమ సంతోషంతో అలా ఉండిపోయారనుకోండి. ధ్యానంలో ఒక కంటిని చూసి అలా ఉండిపోయారనుకోండి. ఇప్పుడు మీ 5 జ్ఞానేంద్రియములు, మనస్సు అనబడేటటువంటి 6 కాళ్లతో కూడిన షట్పది మనస్సనబడేటటువంటి భృంగము భగవంతుని యొక్క ఏ అవయవము అరవిందముగా ధ్యానంలో కనపడిందో దాని మీద వాలి ఉండిపోయి అందులో ఉన్న మకరందాన్ని పానం చేస్తోంది. ఇప్పుడు అది అరవిందం. మీరు భృంగము కాకపోతే అది వాచికంగా అరవిందమేమో కానీ అది ఎప్పటికీ అరవిందము మాత్రము కాలేదు భగవంతుడి విషయంలో. భగవంతుడి విషయంలో ఆ అవయవం మీరు చూసేటటువంటి అంగ ప్రత్యంగములలో ఏది చూస్తున్నారో అది ఎప్పుడు అరవిందం అవుతుంది అంటే మీరు భృంగము కాగలిగితే. మీరు భృంగము అంటే మీరు షట్పది కావాలి. 6 కాళ్ళు కలిగినటువంటి తేనెటీగ మీరు కాగలగాలి. మీరు 6 కాళ్ళు ఉన్నటువంటి తేనెటీగ అయితే, తేనెటీగ అవడం అంటే శారీరకంగా మారిపోమ్మని కాదు నా ఉద్దేశ్యం. మీతో మనవి చేశాను, షట్పది అంటే 6 కాళ్ళు ఉన్నది. మీ పంచేంద్రియములతో కూడినటువంటి మనస్సు 5 ఇంద్రియాలలో ఉన్న శక్తుల్ని పట్టుకుని భగవంతుని యొక్క అవయవం మీద అలా నిలబడిపోవాలి. నిలబడిపోయి అదే పనిగా ధ్యానం చెయ్యగలిగితే అది అరవిందము. ఇప్పుడు అలా ధ్యానం చెయ్యాలి అంటే మీలో కూడా ఒక తామర పువ్వు ఉండాలి. ఇది గమ్మత్తు. మీలో తామర పువ్వు ఏమిటో తెలుసా అండి? మీలో ఉండే తామర పువ్వు మీ మనస్సే మళ్ళీ పద్మం.
మీ మనస్సు ఎటువంటి పద్మంగా ఉండాలంటే ఇప్పుడు అందులో కూడా మకరందం ఉండాలి. అందులో కూడా మకరందం ఉంటే ఆయన భృంగమై మీ దగ్గరికి వస్తాడు. అది ఎలా వస్తాడు అంటే శంకర భగవత్పాదులు శివానంద లహరిలో చూపించారు ఈ రహస్యాన్ని. భృంగీచ్ఛా నటనోత్కటక్కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషుణాచాధృత సత్పక్ష సుమనోమనీషు న పునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అని పిలిచారు ఆయన. అంటే భృంగీచ్ఛా నటనోత్కటక్కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవా హ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషుణాచాధృత. నా హృదయం అనేటటువంటి పద్మమునందు భక్తి అనబడేటటువంటి మకరందము నిండిపోయి ఉంటే, భక్తితో నిండిపోయి ఉందనుకోండి, ఇప్పుడు నా హృదయం అనేటటువంటి పద్మంలో ఉన్న భక్తి అనే మకరందాన్ని తాగడానికి ఓ భృంగం వస్తుంది. అదే భృంగం ఈశ్వరుడే. ఆవిడ భృంగి. ఎందుకని? శ్రీశైలంలో ఆవిడ భ్రమరాంబ. భ్రమరాంబ అంటే ఆవిడ భృంగి అంటే, భృంగి అంటే ఆడతుమ్మెద. ఆవిడ ఆడతుమ్మెద అయితే ఆయన మగ తుమ్మెద. ఇప్పుడు తుమ్మెద కాబట్టి ఆయన షట్పది, ఆయన 6 కాళ్ళు ఉన్నవాడు. ఇప్పుడు ఆ తుమ్మెద ఏం చేస్తుంది? ఈ తేనె తాగడానికి వస్తుంది. ఆ తుమ్మెద ఈ తేనె తాగడానికి వచ్చింది, ఈ తుమ్మెద ఆ తేనె తాగడానికి వెళ్ళింది. రెండు ఒకరిలో ఉన్న తేనె ఒకటి తాగుతున్నాయి. ఇది ఎంత చిత్రమైనటువంటి పరిస్థితి చూడండి. అసలు ఇక్కడ ఆ తేనె లేకపోతే, ఇక్కడ మీరు భృంగము కాకపోతే, మీరు షట్పదీ కాలేకపోతే, మీరు ఈశ్వరుడి యొక్క అవయవముల దర్శనమునందు అటువంటి తాదాత్మ్యమును పొందలేరు. అది పైకి నోటితో పాడడానికి, నోటితో చెప్పడానికి బాగుంటుందేమో. శ్రీ సూక్తంలో ఒక మంత్రం ఉంది. అమ్మవారిని వర్ణన చేస్తూ పద్మాసనే పద్మవూరు పద్మాక్షి పద్మసంభవే అని అన్ని పద్మంతోనే పోల్చి చెప్తాం అమ్మవారిని. అది పోల్చి చెప్పడం కాదు, మీరు చూసేటప్పుడు అమ్మవారి వంక చూసినప్పుడు మీ మనసు భృంగమై వెళ్ళి అలా వాలాలి. మీరు అలా వాలారనుకోండి, మీ భక్తిని చూసి ఆవిడ భృంగమై వచ్చి, భృంగి అయ్యి వచ్చి ఆవిడ ఇక్కడ కూర్చుంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆడతుమ్మెద మగతుమ్మెదగా భార్యాభర్తలు. ఎక్కడ? శ్రీశైలంలో. అదేమిటండి మరి విష్ణు స్తోత్రం కదా మీరు చెప్తున్నది అనుకోకండి. శివకేశవులని ఇద్దరు ఉండరు, ఉన్నది ఒక్కటే పదార్థం. అది సందర్భాన్ని బట్టి మారుతుందంతే. ఇప్పుడు ఆయన మీ మనసులోని భక్తి మకరందాన్ని తాగుతాడు, మీరు ఈశ్వరుడి యొక్క అవయవములలో ఉండేటటువంటి ఆ మీ ధ్యానావస్థలో ఆ ఆనంద మకరందాన్ని మీరు గ్రోలుతారు. ఆ తన్మయావస్థ మీరు పొందుతారు. మీ భక్తిని తాగుతూ ఆయన పొంగిపోతూ ఆయన వాలి ఆయన అలా నిలబడిపోతాడు. ఈ స్థితి కలిగితే, ఆ భక్తి మీ యందు అంకురిస్తే అప్పుడు మీరు అరవిందమన్న స్థాయిని అనుభవించగలరు. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. అన్నమాచార్య స్వామి వారి కీర్తనలో ఒక కీర్తన ఉంది. అందులో ఆయన అంటారు, పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటారు. నేను వెంకటేశ్వరుడి యొక్క పాదములను చూశాను. ఏ పాదములు? పాదముల జంట కంటి. 2 పాదములను నేను చూశాను. ఎలా చూశారు? ఈ కంటితో చూడలేదు. మీరు చాలా జాగ్రత్తగా పసిగట్టాలి. ఈ కంటితో చూశాను అని అన్నమాచార్యుల వారు చెప్పట్లేదు. ఆయన ఏ కంటితో చూశారట? పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి. పరమయోగీంద్రులకు మాత్రమే భావములో కనిపించేటటువంటి పాదముల జంట నేను చూశానన్నారు. కంటి నకిలాండకర్త నధిపుని కంటి నధిపుని వేడుకుంటి అన్న ఆయన వెంకటేశ్వర స్వామి వారి నిజపాద దర్శనం ఉందిగా, చూడలేదా? అందులో కనపడలేదా ఆయనకి పాదాలు? స్వామివారి నిజపాద దర్శనం చేసాం, ఆయన పాదాలు చూసి వచ్చామంటాం కదా మనం. మరి అన్నమాచార్యుల వారికి ఎవరు చూపించలేదా? శుక్రవారం నాడు మీరు విసినికర రాపండి సార్, మీరు విసినికర రాప్ చేసేయండి. ఆయన శుక్రవారం నాడు కూడా వెంకటాచలంలోకి వెళ్ళినట్లుగా సాక్ష్యాధారాలు ఉన్నాయిగా. కంటి శుక్రవారము నాడు అని కీర్తన చేశారుగా. అంటే వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం జరిగినప్పుడు ఆ పాదముల జంటని ఆయన చూశారుగా. శుక్రవారం నాడేగా నిజపాద దర్శనం.
కాబట్టి ఆయన చూసి ఉండాలి కదా. మరి నేను ఈ కంటితో చూశాను అని అనకుండా పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటే ఇప్పుడు ఆయన మాంసనేత్రంతో చూశారా, యోగంలో ధ్యానంలో చూశారా? అంటే బాహ్యనేత్రంతో చూడలేదు ఆయన. బాహ్యనేత్రంతో అలా ఒకసారి చూసి ఉండొచ్చు, కానీ అసలు ఎప్పుడు చూశారు పాదాలని అంటే పరమ యోగి అయి చూశారు. యోగి అంటే పతంజలి యోగశాస్త్రంలో చెప్తాడు, అనేన యుజ్యతే ఇది యోగ. అనేకముగా ఉన్నది ఒకటైపోవాలంటే ఇంద్రియములన్నిటినీ కట్టడి చేసి వెనక్కి తీసేయాలి. ఇంకా ఇంద్రియములు పైకి చూడడం ఉండకూడదు. ఈ కన్ను తెరిచి ఉన్నా బయట దాన్ని చూడకూడదు. ఈ చెవికి ఏవి వినపడకూడదు. వినపడకూడదంటే చెవి విన్నా దాన్ని మనసు గ్రహించకూడదు. కన్ను చూసినా మనసు పుచ్చుకోకూడదు. దీనికి ఎవరైనా తగిలినా మనసు పుచ్చుకోకూడదు. మరి మనసు ఎక్కడికి వెళ్ళాలి? యోగమునందు లోపల మనసు భావన చేసింది. భావనాబలం మనసుది. మనస్సు భావనలో చూస్తోంది వెంకటేశ్వరుడి పాదాలని. బాహ్యంలో కాదు చూస్తున్నది, భావనలో. భావనలో చూస్తే ఏం కనపడుతుంది? బాహ్యంలో చూసిన దానికి భావనలో చూసిన దానికి తేడా కనపడుతుందా? నేను ఇలా వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి పాదాలు చూస్తే చూసేదానికి, ధ్యానంలో చూసేదానికి ఏమైనా తేడా వస్తుందా? వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా అండి? మీరు వెంకటేశ్వర సుప్రభాతంలో ఒక శ్లోకం వినుంటారు. తేలిగ్గా చెప్పడానికి ఆ సుప్రభాత శ్లోకాన్ని తీసుకుంటే మీకు అందరికీ అది చిరపరిచితం కాబట్టి. రేఖామయధ్వజుదాకలశాత పత్ర వజ్రాంకుశాంబరుహకల్పక శంఖ చక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్వ చిహ్నై శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటాం. శ్రీ వెంకటేశ్వర, నేను నీ పాదములకు శరణాగతి చేస్తున్నాను. ఆ పాదముల యొక్క అరికాళ్లలో ఏమున్నాయో తెలుసా? రేఖామయధ్వజ సుధాకలశాత పత్ర వజ్రాంకుశాంబరుహకల్పక శంఖ చక్రై. శంఖము, చక్రము, అమృతపాత్ర, నాగలి మొదలైనటువంటి దివ్యమైనటువంటి చిహ్నములు ఆ అరికాళ్లలో ఉన్నాయి. ఆ అరికాళ్లలో ఉన్నటువంటి దివ్యమైన చిహ్నములను నేను చూస్తున్నాను. ఇప్పుడు నాకు ఒక విషయాన్ని మీరు చెప్పండి. మీరు బాహ్యంలో వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెడితే ఆయన అరికాళ్ళు మీకు కనపడతాయా? కనపడవు. ఎందుకు కనపడతాయి? ఆయన అరికాళ్ళు ఆయన ఇలా పైకెత్తి మీకు చూపిస్తే మీకు కనపడతాయి కదండి. లేకపోతే ఏం కనపడతాయి? పాదముల యొక్క ఉపరితలములు మాత్రమే మీకు కనపడతాయి తప్ప అరికాళ్ళు కనపడవు. అరికాళ్ళు కనపడాలంటే ఆయనే తన పాదాన్ని ఇలా పైకెత్తాలి. ఇలా పైకెత్తాలంటే ఆయన నిలబడి ఉంటారు వెంకటేశ్వర స్వామి వారు. నిలబడి ఉన్న వెంకటేశ్వర స్వామి ఇలా ఎత్తి చూపించడం అంటే ఎలా కుదురుతుంది? కష్టం కదా. అప్పుడు ఆయన ఈ వెనక వాటి మీద ఆ ఊంచుకుని నిలబడాలి. అప్పుడు మీరు కింద కూర్చుని ఏదో ఉంగుని చూడాలి. అంటే ఇప్పుడు మీకు బాగా కనపడాలంటే ఆయన ఏం చెయ్యాలి? ఆయన కూర్చోవాలి. ఇది పరమయోగీంద్రులకు భావగోచరమైన. అందరూ నిలబడిన వాడిని చూస్తే కూర్చున్న వాడిని చూశా నేను. ఎక్కడ? నా ధ్యానంలో చూశాను. ఎందుకు లొంగాడు? కూర్చుని ఎందుకు కనపడ్డాడు అంటే ఆయన భక్తికి లొంగాడు. అన్నమాచార్యుల వారి భక్తికి లొంగి, ఓయ్ వచ్చావా అన్నమయ్య రా అని ఆయన అకస్మాత్తుగా సింహాసనం మీద కూర్చుని దా దగ్గరికి రా అని వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు? ఇలా వంగి నమస్కారం చేస్తుంటే రెండు కాళ్ళు పైకెత్తి అన్నమాచార్య శిరస్సు మీద ఉంచారు. ఒక ఈశ్వరుడు కానీ గురువు కానీ ఇచ్చేటటువంటి గొప్ప వైభవం ఏమిటంటే ఆయన పాదములను తీసి ఆ శిష్యుడి యొక్క తల మీద ఉంచుతారు. ఇప్పుడు ఈ తల మీద పాదములు పెడితే తానే పెట్టారని ఊరుకుంటారా? ఊరుకోరు. ఆ పాదముల కింద ఏమున్నాయో చూడ్డానికి ఇది శంకరాచార్యులు వారి శివానంద లహరిలో ఒక చోట చేశారు ఆ శ్లోకం. గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ అంటారు. ఈశ్వరుడు తన పాదములు పైకెత్తి మీ తల మీద పెట్టారనుకోండి, మీరు సంతోషంగా ఇలా రెండు పాదములను చేతుల్లో పట్టుకుని ఇలా కళ్ళకద్దుకుని మీ తల మీద పెట్టుకుని మీ గుండెల మీద పెట్టుకుని మీరు పొంగిపోతారా? పొంగిపోరా? పొంగిపోతారు కదా. అంతేగాని తల మీద పెడితే అక్కడ పెట్టేసి ఊరుకుంటారా? ఇలా గబగబా రెండు
పట్టుకుని రెండు చేతులతో పట్టుకున్న పాదాలని తల మీద పెట్టుకుంటారు. తల మీద పెట్టుకున్నవి తనివి తీరకి ఇలా కళ్ళకద్దుకుంటారు. అద్దుకున్నవి ముందుకు జరిగి గుండెల మీద పెట్టుకుంటారు. గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ అలభ్యాం బ్రహ్మాద్యైః ముదమనుభవిష్యామి హృదయే. బ్రహ్మాదులు అనుభవించినటువంటి ఆనందాన్ని ఆ పాదాలు పట్టుకున్నప్పుడు నేను అనుభవిస్తాను. ఇప్పుడు కూర్చుని పాదములు పైకెత్తినటువంటి వెంకటేశ్వరుడి పాదముల యొక్క అరికాళ్లలో ఉన్న చిహ్నములను అన్నమయ్య చూశాడు. ఇవి మీకు నాకు కనపడతాయా అంటే మీకు కనపడచ్చు, మీరు భక్తులు కాబట్టి అనుకోండి, నేను మిమ్మల్ని ఎందుకు చిన్నపుచ్చాలి. అవి ఎవరికి కనపడతాయి? బాహ్యంలో చూస్తే కనపడేవి కావు. అది మనం నోటితో చెప్తామంతే. శ్లోకం రేఖామయధ్వజుషా కలశాంతపత్ర వజ్రంకుశాంబురుహ కల్పక శంఖచక్రై. ఆగు, నువ్వు చూసావా అంటే ఎప్పుడు చూసావో? ఎప్పుడు నిలబడ్డ పాదాలేగా నువ్వు చూసింది. అరికాళ్ళు ఎప్పుడు చూసావో? చూడలేదు. అరికాళ్ళు చూడడానికి కదులుతూ వెళ్ళిపోయిన దర్శనంలో దొరకవు. ఎప్పుడు దొరుకుతాయి? ఇంద్రియాలని వెనక్కి తీసేయాలి. వెనక్కి తీసేసి మీరు ఇలా కూర్చుంటే, మీరు ధ్యానమునందు మగ్నమైపోతే, ధ్యానమగ్నులైతే యోగరత్నావళి అని శంకరాచార్యులు వారు చేశారు. ఆ స్తోత్రంలో ఆయన మాట అంటారు. అందులో మీరు బాగా యోగ సమాధిలోకి వెళ్ళిపోయారు అని గుర్తు ఏమిటంటే, గాత్రం యదామ మలతాహ పరివేశయంతి. మొట్టమొదట మీకు బాహ్య స్మృతి పోయింది అని గుర్తు ఏమిటంటే, మీరు బాగా ధ్యానావస్థలో నిలబడిపోయారు అనడానికి గుర్తు తీగ మిమ్మల్ని నమ్ముతుంది. నేను ఇక్కడ ఇలా స్థిరంగా కూర్చుని అక్కడ పుల్ల ముక్కెట్టి ఓ తీగ పెట్టాననుకోండి, ఇక్కడే కూర్చుని ఏదో మా ఆవిడితో నోట్లో పోయించేసుకుని కదలకుండా కూర్చుని ఆ తీగ వచ్చి నన్ను అల్లుకోదు. ఎందుకో తెలుసా అండి? దానికి తెలిసి వీళ్ళు లేచిపోతాడు. అది అలా పక్కకి తిరిగి ఆ పుల్ల ముక్కను అల్లుకుంటుంది. అంటే కదలది ఇంకా అని నమ్మితే అది వెళ్ళి అల్లుకుంటుంది. శంకరాచార్యులు వారు అన్నారు, శ్రీశైల శృంగపు హరేషు కదోపలప్స్యే గాత్రం యదామ మలతాహ పరివేశయంతి కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్ అన్నారు. నేను ఇలా కూర్చుంటే తీగలొచ్చి నన్ను అల్లుకోవాలి. తీగలు అల్లుకుంటే పక్షులు నమ్ముతాయి, వీడు లేవడింకా, వీడు స్తంభీభూతుడైపోయాడు ధ్యానంలో అని. ఇప్పుడు అవి ఏం చేస్తాయంటే పుల్ల ముక్కలు తెచ్చి చెవి కన్నంలో పెడతాయి. ఎందుకు పెడతాయి? గూడు కట్టుకుంటాయి. అసలు ఎంత నిద్రపోతున్నా చెవిలో పుల్ల పెడితే చటుక్కుని లేస్తాడు కదండి. చెవిలో పక్షులు పుల్లలు పెట్టాయి, ఆయన లేవలేదు. ఇప్పుడు రెండు పెద్ద పెద్ద పుల్లలు పెట్టి, మిగిలిన పుల్లలు పెట్టి, గూళ్ళు కట్టి గడ్డి పెట్టి, పక్షి ఊరుకుంటుందా? గుడ్లు పెట్టి పొదిగింది, పిల్లలు పెట్టింది. ఇప్పుడు అది వెళ్ళి ఆహారం పట్టుకొస్తుంది, ఇవన్నీ కోకోలు ఆడుతుంటాయి. ఇవన్నీ రెండు చెవుల్లో కోకోలు ఆడుతున్నా ఈయన మాత్రం ధ్యానంలోనే అలా ఉన్నాడు. ఈయనకి స్మృతి లేదు. ఆయనకి చెవుల్లో పక్షులు గూళ్ళు కట్టాయని తెలియదు. నాకు అలాంటి స్థితి ఎప్పుడు వస్తుంది శంకరా అని అడిగాడు శంకరాచార్య. అది ఆయనకి లేక కాదు, శంకర భగవత్పాదులకి. ఇదే యోగం అంటే అది. అలా అనుభవించగలవా? ఇంద్రియములను అలా వెనక్కి తీయగలవా? అటువంటి యోగ సమాధిలో నువ్వు నిలబడగలిగితే ఈశ్వరుడు నీ ముందు నర్తనం చేస్తాడు. ఈశ్వరుడి యొక్క దర్శనాన్ని నువ్వు అప్పుడు పొందగలవు. సాకార దర్శనమును పొందారు పెద్దలు. ఇది చెప్పడానికి అన్నమాచార్యులు వారు పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటే అంత భక్తి తాదాత్మ్యతతో నాకు ఈశ్వర దర్శనము తప్ప వేరొకటి అక్కర్లేదన్నంతగా గుండె నిండా ఆ తేనె నిండిపోతే అలా చూస్తూ కూర్చున్న వాడికి బయట కాదు దర్శనం, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఆవిడ బయట దొరికేది కాదు, అంతర్ముఖులైతే దొరుకుతుంది ఆవిడ. లోపల కనిపించేటటువంటి ఆ పాదములను దర్శనం చేశాను. ఆ పాదముల జంట నాకు కనపడింది. అవి ఎలా ఉన్నాయి అని అడిగారు అనుకోండి అన్నమాచార్యులు వారిని. ఆయన అన్నారు, సరిలేని పాదాల జంట కంటి. ఇప్పుడు ఆయన పద్మాలం లేదు. నాకేమీ ఉపమానం వేయడానికి తోచలేదు అంటే అసలు ఇంకా ప్రపంచంలో ఉన్న ఏ వస్తువు ఆ పాదములతో పోల్చడానికి సరిపోదు. ఇది ఎవరు చెప్పింది? చూసినవాడు చెప్పింది కదండి. అంటే ఆ పాద సౌందర్యం ఎలా ఉంటుందో చూడండి.
మనమైతే చూడలేదుగా, గొడవే లేదు, అస్తమానం ఓసారి పాపపట్నం పాదారవిందం ఏదో ఒకటి అంటుంటే సరిపోయింది మనకి. అనడం కాదు, శంకరుల హృదయం ఏమిటంటే శ్రీపతి పదార విందే అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే, మళ్ళీ ముందుకెళ్ళు, అవినయమపనయ విష్ణో, వినయంతో ముందు నిలబడి శమయ దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయతారయ సంసార సాగరతః. ఆ స్థితిని పొంది నువ్వు పరమభక్తితో నిలబడగలిగితే ఇప్పుడే ఇక్కడే నీకు ఈశ్వర పాద దర్శనము అవుతుంది, నువ్వు చూడగలవు ఈశ్వర పాదములను. కాబట్టి శ్రీపతి పదార విందే, ఆయన యొక్క పాదములను చూడడానికి నీ మనస్సు అనేటటువంటి పద్మము తేనెతో నిండి ఉండాలి. ఆ భక్తి వినా మిగిలినవన్నీ ఉన్నాయనుకోండి. ఇదే శివానంద లహరిలో శంకర భగవత్పాదులు దెప్పి పొడిచారు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జలమతి సమర్ప్యే చేత సరసితముమానాదభవతే సుఖేనా వస్తాతుం జనైహ న జానాతి కిమహో. ఎందుకులా నువ్వు ఎక్కడో పర్వతాలు ఎక్కుతావు, శిఖరాలు ఎక్కుతావు, కొండలు ఎక్కుతావు, సరోవరాల్లో కెడతావు, పువ్వులు తెచ్చానంటావు, మారేడు దళాలు తెచ్చానంటావు, శివలింగానికి పూజ చేశానంటావు. ఇవన్నీ శివుడు అడిగాడా అంటే చెయ్యొద్దని నా ఉద్దేశ్యం కాదు, ఇవన్నీ శివుడు సృష్టించినవే. శివుడు అడిగిందేమిటో తెలుసా? సమర్పీచేత సరసిజముమానాద భవతే, నీ మనస్సనే పద్మాన్ని అక్కడ పెట్టగలవా? నీ మనస్సన్న పద్మాన్ని నువ్వు అక్కడ పెట్టగలిగితే సమర్ప్యైచేత సరసిజముమానాద భవతే సుఖేనావస్థాతుం జనైహ న జానాతి కిమహో. ఈశ్వరుడు నీ వెంట పరిగెడతాడు. ఈ జనులు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? బాహ్య పదార్థముల చేత ఈశ్వరుణ్ణి నేను గెలవగలా అని ఎందుకు అనుకుంటున్నావు? నీ హృదయారవింద సమర్పణం చేయడం నేర్చుకో. నీ హృదయారవింద సమర్పణం అంటే ఏమిటి? ప్రేమ కలిగి ఉండుట. ప్రేమ మారుపేరే భక్తి. నేను ఏం చేస్తున్నా, ఓసారి నా భార్యను తలుచుకుంటున్నానా లేదా ఇప్పుడు అంటే మాకు తెలుసా అనకండి, తలుచుకుంటున్నాను. ఉదయం లేస్తాను, ఏదో సంధ్యావందనం అవి అయిపోగానే ఒకసారి మా ఆవిడికి ఫోన్ చేసి నేను క్షేమంగానే ఉన్నానే, నువ్వు క్షేమంగా ఉన్నావా, నేను శుభ్రంగా తింటున్నాను, నువ్వు తింటున్నావా, నేను వచ్చి ఆఫీస్కి వెళ్తాను, నువ్వు ఇప్పుడు వెళుతున్నావా, నువ్వు వస్తున్నావా శనివారం అని ఓసారి భోగట్టా చేస్తాను. త్రికాల సంధ్యావందనంలా సాయంకాలం ఓసారి చేస్తాను, వీలైతే రాత్రి ఓసారి చేస్తాను. ఎందుకు చేస్తున్నాను అంటే నాకు ప్రీతి ఉంది కాబట్టి. నా భార్యని స్మరిస్తూనే ఉంటాను. అలాగా ఎందుకు స్మరిస్తానంటే నాకు ఆమె ఎందున్న ప్రీతి అటువంటిది. అంటే అంత పిచ్చేడివా అనుకోకండి, ఒక ఉదాహరణకి చెప్పానంటే మీద పెడితే బాగుండదండి. ప్రీతి ఉంటే స్మరించినట్టు నీవు కూడా ఈశ్వరుణ్ణి అలా స్మరించి నీ హృదయమును ఇవ్వగలవా? అలా ఇవ్వగలిగితే అది పరమభక్తి. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా అండి, ఇందులో వెన్న పైకి తేలుతుంది. వెన్న తేలడం అంటే భగవంతుని యొక్క రూపగుణ విభూతులు అనబడేటటువంటి పాలని భగవద్భక్తి అనబడేటటువంటి సన్నని అగ్నిహోత్రం మీద బాగా వెచ్చ చేస్తే పొంగి ఎర్రటి తట్టు కడితే దాని మీద ఇతపూర్వం భగవంతుని యొక్క గుణములను బాగా అనుభవించి ధ్యానమును పొందినటువంటి గురువు యొక్క వాక్ అనబడేటటువంటి పెరుగు తోడైతే ఇది కూడా మననము చేత కదలకుండా అలా ఉండాలి. అంతేకాని కదిపేస్తే పెరుగు అవ్వదు, పాలకుండా. మీకు అందరికీ తెలుసుగా. అలా ఉంచితే ఇది కూడా పెరుగైపోతుంది. ఇప్పుడు అందులోకి భక్తి అనబడేటటువంటి తాడు కట్టబడినటువంటి స్మరణలనే కవ్వాన్ని దింపి తిప్పితే లోపల నుంచి నిరతిశయ భక్తి అనేటటువంటి వెన్న పుడుతుంది. ఇప్పుడు ఈ వెన్న పైకి తేలుతుంది మజ్జిగలోంచి. ఈ తేలిన వెన్న అగ్ని తగిలితే కరిగిపోతుంది. మీరు అలా ఉంచితే మజ్జిగ మీద తేలి ఉంటుంది. ఈశ్వరుడికి దూరం చేసే ప్రయత్నం చేస్తే అసలు తట్టుకోలేని స్థితి వస్తుంది. ఈ శరీరంతోనే ఉండలేనంటాడు. లేకపోతే ఎప్పుడు భగవంతుని గురించి ఆలోచిస్తూ ఎందులో ఉన్నా పైకి తేలి ఉంటాడు శుద్ధసత్వంలా వెన్న ముద్దల. ఇప్పుడు ఈ వెన్న తినడానికి కృష్ణుడు లోపలికి వస్తాడు. అందుకని వెన్న దొంగతనం చేశాడు. ఆయనకి చేత కాక, ఆయనకి లేక కాదు. వారి ఇల్లు సొచ్చి కడవాలు దూరంబుగ నేయి త్రాగితుట నా కడవల్ వీరింట నీసుతుండిట వారికి వీరికిని పెద్ద వాదయ్య సతి ఆడంజని మేగడ పెరు గోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచుకత కోడలి మూతింజరి మీద కోడలు ముచ్చనుచునత్త కొట్టెల తాంగి ఓయమ్మ నీ కుమారుడు మాయిండ్లను పాలు పెరుగు మననీడమ్మ పోయదమెక్కడికైనను మాయన్నుల సురభులాన మంజులవాణి పుట్టి పుట్టడు నేడు దొంగిలపోయి వారి ఇల్లు సొచ్చి తా ఉట్టి అందక రోలు
రాళ్ళు ప్రోవిడి ఎక్కి చేపెట్ట చాలక కొండ కిందొక పెద్ద తూటొనరించి నీ పట్టి మీగడ పాలు చెరలు పట్టి త్రావే తలోదరి. అంటే ఇవన్నీ ఆయన దొంగతనాలని కాదు, భక్తుల యొక్క హృదయములో ఉన్న నిరతిశయ ప్రేమని ఆయన స్వీకరించడానికి ఆయనే వస్తాడు అని చెప్పడం. ఆ హృదయాలు ఈశ్వరుని యొక్క స్థానములు, అక్కడ ఈశ్వరుడు నివసిస్తూ ఉంటాడు ఆ గుండెల్లో. ఎందుకని అంటే ఆ గుండె అంత శుభ్రంగా, గుండె శుభ్రంగా అంటే నా ఉద్దేశ్యం బాహ్యంలోని కాదు, కొలెస్ట్రాల్ లేకుండా అలా అని కాదు నా ఉద్దేశం. భక్తి మకరందముతో నిండి ఉంటే మకరందమునకు ఆ భృంగము వచ్చినట్లు వెన్నగా చెప్పినప్పుడు కృష్ణుడిగా ఈశ్వరుడు వస్తాడు. బ్రహ్మతత్వం ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. ఇప్పుడు నువ్వు అలా నిలబడగలిగితే అది శ్రీపతి పదార విందే. ఇప్పుడు బాగుందండి, శ్రీపతి పదార విందే మాకు కొంతవరకు అర్థమైంది. మీరు చూడండి, ఈశ్వరుడు ఎందుకు దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడో తెలుసా అండి? ఒక్కటే కారణం. అదేం అంత తేలికగా సాధన పట్టుపడిపోయేటటువంటిది ఏం కాదు. ఇలా మనం చక్కగా అన్ని సాధించేసుకున్నాం, భగవంతుణ్ణి పొందామన్నట్టు ఉంటుంది, అంతలో దారిపోతాడు. రాసలీలలో అంతే కదా, వాళ్ళ గోపికలతో ఆడుతుంటారు, అంతలో అంతర్ధానం అయిపోతాడు. అంటే వాళ్ళకి పిచ్చెక్కిపోయి నల్లనివాడు అని, నల్లనివాడు ఏదో మేలి నయనమ్ములవాడు కృపారసమ్ముపై చల్లెడువాడు అని వాళ్ళందరూ ఆఖరికి ఎంత వెర్రెక్కిపోయారంటే పున్నాగ కానవే పున్నాగ వందితు తిలకంబ కానవే తిలకనిటలు ఘనసార కానవే ఘనసార శోభితు బంధూక కానవే బంధుమిత్రు మన్మథ కానవే మన్మథాకారుని వంశంబ కానవే వంశధరుని చందన కానవే చందన చర్చితు కుందంబ కానవే కుందరదను ప్రియక పాదవ కానవే ప్రియ విహారు ఇంద్రభూజను కానవే ఇంద్ర విభవు అనుచు గోపికలు పలికిరి. ఆ లతల వద్ద అని వాళ్ళందరూ వెళ్ళి చెట్లని కూడా చూడకుండా చెట్లని పట్టుకుని కృష్ణుడు ఉన్నాడా అని అడిగారు. అంటే అంత వ్యామోహం భగవంతుడి మీద పెరిగింది. అంత వ్యామోహం పెరిగినటువంటి గుండెలకే అప్పుడప్పుడు చూసావా కృష్ణుడు మాతో ఉన్నాడు అనుకునేటప్పటికి అంతర్ధానం అయ్యాడు. అందుకని శంకరుల స్తోత్రం దీంతో ప్రారంభమైందంటే అవినయమపనయ విష్ణో, దాంతో ప్రారంభం చేశారు. భగవంతుడు తనంత తానుగా కోరి కోరి ప్రేమగా వచ్చేటటువంటి ప్రదేశం ఏదో తెలుసా అండి? అమాయకంగా శుద్ధ భక్తితో భగవంతుణ్ణి ప్రేమించడం తప్ప ఇంకొకటి చేతకాని చోటికే ఈశ్వరుడు చేరుతాడు. భేషజాలున్న చోటికి పరమాత్మ చేరలేడు. ఎందుకో తెలుసా అండి? ఒక్కటే కారణం. ఇంట్లో అంతా అసహ్యంగా ఉంటే అక్కడికి వెళ్ళి యజమాని ఏం కూర్చుంటాడు? లోపలంతా రకరకాలైన రాగద్వేషాలు, భగవంతుడి విషయంలో కూడా ఇవన్నీ మేమే చేస్తున్నాం ఈశ్వరుడు కనుకున్న వాడికి ఈశ్వరుడు ఏం చిక్కుతాడు? చిక్కడు శిరికౌగిటిలో చెక్కడు సలకాదు యోగి చిద్దాబ్జములం చెక్కడు శృతిలతి కావలి, అటువంటి వాడు చిక్కుతాడా? చిక్కడు. దేనికి చిక్కుతాడు? ఈశ్వరుడు కావాలని మీరు అడగక్కర్లేదు, ఈశ్వరుడు రావాలని మీరు అడగక్కర్లేదు. మీరు పరమ ప్రేమతో ఉంటే చాలు భగవంతుని పట్ల. అందుకే భూతదయాం విస్తారయ, అన్నిటి యందు ఈశ్వరుణ్ణి చూసి ప్రేమించగలగాలి. అలా ప్రేమించగలిగారనుకోండి, మీరు అడగక్కర్లేదు. వెన్న నా ఇంట్లో ఎత్తుకెళ్ళని అడిగారేంటి గోపికలు? ఆయనే వచ్చి ఎత్తుకెళ్ళవా? తేనె కోసం తామర పువ్వు బురదలో పుడితే పిలిచిందా వెళ్ళి నువ్వు రాసి తాక ఒక చిలుక అని భృంగమొట్టి తేనె తాగవా? మీ హృదయం స్వచ్ఛంగా ఉంటే ఈశ్వరుడు మీ కొరకు వస్తాడు. అందుకే మీరు చూడండి, ఎందుకు పుట్టాలి నందవ్రజంలో, ఎందుకు ఉండాలి కృష్ణుడు? ఒక్కటే కారణం. నందవ్రజంలో కృష్ణుడు ఎందుకుంటాడో తెలుసా అండి? పోతన గారు చెప్పకుండా అందమైనటువంటి పద్యాలతో చెప్పారు. యశోదకి కొడుకు పుట్టాడు. యశోదకు కొడుకు పుడితే గోపికలకి ఎందుకు సంతోషం? వాళ్ళన్నారు, అబ్బబ్బా ఎన్నాళ్ళకి విన్నాం ఇంత మంచి మాట, చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాం, ఈ యశోదకి ఓ కొడుకు పుడితే బాగుందని అని వాళ్ళన్నారు. ఏమినోమ ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటిమబలలా రవీనులరా. కాబట్టి మన యశోద చిన్న మగవానిక నిన్నట చూచివత్తమం మసుదతులారా, రండి రండి వెళ్ళి చూసొద్దాం అన్నారు. ఇంత అమాయకులైనటువంటి హృదయాలున్న వాళ్ళు కాబట్టే అక్కడికి ఆయన వచ్చి పుట్టాడు. వాళ్ళకి తెలియకపోవచ్చు పుట్టినవాడు పరంధాముడని, కానీ పరంధాముడు పుట్టింది సత్యమా కదా? అజాయమానో బహుధా విజాయతే, పుట్టవలసిన అవసరం లేనివాడు అక్కడ పుట్టాడా లేదా?
ఇప్పుడు అక్కడ పుట్టాడు కాబట్టి వాళ్ళు ఆయనతో ఆడుకుంటారా ఆడుకోరా, ఆయన్ని ముట్టుకుంటారా ముట్టుకోరా, ఆయనకి స్నానం చేయిస్తారా స్నానం చేయించరా, ఇన్ని వైభోగాలు వాళ్ళకెలా పట్టాయి? మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని పరిశీలనం చేయాలి. ఏం ముట్టినే అన్నారు శంకరుడు, శ్రీపతి పదార విందే అన్నారంటే అంత భావన లోపల దాచి అంటారు ఆయన. వాళ్ళు ఎంత స్థాయికి వెళ్ళిపోయారంటే ఆ గోపికలు ఆ చిన్ని కృష్ణుణ్ణి తీసుకొచ్చి ఒళ్ళో పడుకోబెట్టుకున్నారు. బాలునికి నూనె తల ఎంటి పసుపు రాసి బోరు కాడించి హరిరక్షపమ్మటంచు జలము లొకకొన్ని చుట్టి పాడిరయి విదలెల్లా. వాళ్ళు కాళ్ళు చాపు కూర్చుని అందులో ఒక వృద్ధ గోపిక, వాళ్ళు తలగలిగితే మొలగడగరు, మొలగడిగితే తలగడగరు, అటువంటి వాళ్ళు కాళ్ళు చాపు కూర్చుని బట్ట పైకి పెట్టుకుని ఒక వృద్ధ గోపిక ఎవరైనా సాక్షాత్ పరంధాముడు ఆయన యొక్క గోటి కాంతి యోగులకు దర్శనం కాలేదు. అటువంటి వాణ్ణి తీసుకొచ్చి కాళ్ళ మీద పడుకోబెట్టుకుందావిడ. పడుకోబెట్టుకుని బాలునికి నూనె తల ఎంటి, ఆయనకి ఒళ్ళంతా నూనె రాసింది. ఏమా చేతులు, ఎవరైనా చూడడం కుదురుతుందా అసలు? ఒక్క చెయ్యి కనపడితే అన్నమాచార్యుల వారు ఒక కీర్తనే చేసేశారు. ఆ చేతి మీద దశావతారాల్ని చేతిని అడ్డు పెట్టి చూపించేశారు అన్నమాచార్యుల వారు. అటువంటి చేతులు పట్టుకుని పైకెత్తి వాటికి పసుపు రాయడమా, ఆయన బొజ్జకి నూనె రాయడమా, ఆయన గుండెలకి నూనె రాయడమా, ఆయన్ని కూర్చోబెట్టుకుని ఆయనకేమో నీళ్లు పోయడమా? ఎవరైనా? పోతన గారు అన్నారు, పలుతోయంబుల జగముల పలుతోయంబుల ముంచి భాసిల్లెడు ఆ పలుతోయగాడు పల్లవ లలనాకర తోయంబులందు చలగుచు తడియన్నారు. ఆయన ఈ లోకాలన్నింటినీ ప్రళయజలాలతో ముంచెత్తి రావియాకు మీద పడుకొని బొటనవేలు నోట్లో పెట్టుకుని కరారవిందేన పదారవిందం పదారవిందే అని తనలో తాను రమించేటటువంటి స్వరూపంగా వటపత్రశాయిగా పడుకునేటటువంటి మహానుభావుడు ఏమీ తెలియని వాళ్ళ గోపకాంతలు ఇలా దోషిళ్లతో నీళ్లు తీసి పోస్తే స్నానం చేయడం, ఆయనకి స్నానం చేయించడమే ఆయన అత్యతిష్టదశాంగుళం అని ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా 10 అంగుళాల పై వరకు పెరిగిపోయినటువంటి పరమాత్మ. అటువంటి వాణ్ణి ఏమీ చేత కాని ఒక గోపకాంత ఒళ్ళో పడుకోబెట్టుకుని నీళ్లు పోస్తోంది. ఏమి వాళ్ళ అదృష్టం! లోకాలన్నీ ఆయన చేతుల వంక చూసి ఇందరికీ అభయంబులిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి అని అన్నమయ్య స్తోత్రం చేస్తే ఆ చేతులు పట్టుకుని నూనె రాసి పసుపు రాసి ఒళ్ళు రుద్దుతోంది గోపికి. ఎవరావిడ? ఆవిడేం చదువుకున్నది కాదు, ఆవిడకేం ధ్యానం లేదు, ఆవిడికి ఏముంది? నిర్మల హృదయం ఉంది ఆవిడికి, నిర్మలమైన హృదయం ఉంది. పక్క వాళ్ళ సుఖాన్ని తన సుఖం అనుకోగలిగినటువంటి హృదయం ఉంది. పక్క వాళ్ళ కష్టం తన కష్టం అనుకోగలదు. అందుకే మన యశోద చిన్న మగవానిక నిన్నట చూచివత్తమం మసుదతులార అనగలిగింది ఆవిడ. అంతే, అక్కడ పుట్టాడు మహానుభావుడు. వాళ్ళేం ఊరుకున్నారా? ఆయన్ని తీసుకొచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టి బోర్లా పడుకోబెట్టేసి ఆయన వీపు మీద చేతులు పెట్టి కొట్టేశారు. జోజో కమలదలేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకర పద జోజో పూర్ణేందు వదన జోజో ఎనచున్ అంటూ జో కొట్టారు. ఆయన పడుకుంటారా? ఆయన నిద్రపోడు. ఏమిటమ్మా యశోదా నీ కొడుకు పడుకోడు అంటున్నారు, ఆయన్ని వీపు మీద కొట్టేస్తున్నారు. ఏమిట్రా మందర పర్వతాన్ని మోసినప్పుడు కూడా ఇంత మంట పెట్టలేదు, ఇలా కొట్టేస్తున్నారు ఏమిట్రా వీళ్ళు, ఎందుకు కొడుతున్నారని ఆలోచించేట ఆయన. ఇంతటి పరమాత్మ ధ్యానం చేయాల్సి వచ్చిన వీళ్ళు ఎందుకు కొడుతున్నారని ఇలా అంటే ఆయన అనుకున్నట్ట, ఓహో లోకములు నిదురపోవగత నిదురింపని శుభగుడు రమణులు జోకొట్టి పాడా తా నిదిరించిన క్రియ నూరకుండే కనుతెరవకయున్. వీళ్ళకి ఈ లోకంలో ఓ జబ్బుంది, సాయంకాలం అయితే పడుకుంటారు. నేను అందరూ పడుకున్నా పడుకోకుండా లేచి ఉండేటటువంటి స్వభావం నాది. నేనే పడుకుంటే ఇంకా లోకాలేం లేస్తాయి? ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి, కన్ను మూస్తే ఇంకా లోకాల్లో ఏమైపోతాయి? అందుకని నాకు తెలివిగా ఉండే లక్షణం నాది, పడుకునే లక్షణం వీళ్ళది. వీళ్ళు నేను కూడా పడుకోవట్లేదు అనుకుని ఈ లోకంలో పుట్టినందుకు నా వీపు మీద కొట్టేస్తున్నారు. కాబట్టి నేను పడుకున్నట్టు కళ్ళు మూసుకుంటే వీళ్ళు ఊరుకుంటారని ఆయన కళ్ళు మూసుకున్నట్టు. ఈ స్థితిని చూసి పోతన గారు అన్నారు, ఏ పాములిరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే అన్నారు. అసలు ఆయనకి పుట్టుకంటే తెలియదయా, పశువులని కాసుకునేటటువంటి వాడి ఇంట్లోకి వెళ్ళి పుట్టాడు. ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చన్నుల పాలు త్రావనెరిగే.
ఏ కర్మయును లేక వెలయునొక్కడికి జత కర్మంబులు సంభవించి ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుంది ఏ చదువులనైన ఎలమి పండని పంట వల్లవీజనముల వాడ పండే ఏ చదువులనైన ఇట్టిట్టిదనరాని అర్థం అవయవముల యందు అందముంది అన్నారు. ఏమి పద్యం అండి పోతన గారిది. ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగి ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చనుల పాలు త్రావనిరిగే. ఆయనకి ఎప్పుడు తల్లి పాలు తాగడం తెలియదు. అటువంటి వాడు ఒక గోపకాంత యశోద చన్నుల పాలు తాగాడు ఆయన. ఏమావిడ అదృష్టం. జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమినోము నోచెయ్యి యశోద పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందికాత్త అన్నాడు శివుడు. ఏమిటా వాళ్ళ అదృష్టం అసలు. నా కొడుకని పాలిచ్చిందా. నందుడు గబగబా వస్తుంటే చిన్ని కృష్ణుడు ఏమీ తెలియని వాళ్ళ నాన్నగారు వస్తున్నారని భయపడిపోయినట్టు పక్కన నక్కితే నందుడు చెప్పులు విప్పి ఇలా చూసి వరే లోపల పెట్టు అంటే గబగబా నాన్నగారి చెప్పులు తీసి లోపల పెట్టి చెంబుతో నీళ్లట్టుకొచ్చి నాన్నగారండి అని కాళ్ళు కడిగాడా. నందుడు బుగ్గలు ఇలా పునికి లోపలికి వెళ్ళాడా. ఏరా అన్నం తినవా అంటే తింటాను నాన్నగారండి అండవా. ఏమిటా వాళ్ళ అదృష్టం. ఏం చేస్తే అలా అయింది అన్నాడు. ఏం చేశారు వాళ్ళు. భాగవతంలో మీరు విన్నారుగా. ఇప్పుడు మళ్ళీ అందులోకి ఎక్కడికి పెడతాను. కాబట్టి ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుంది. హాని వృద్ధి లేని బ్రహ్మం ఒళ్ళో పెరగడం మొదలుపెట్టింది యశోద ఒడిలో. ఏ చదువులనైన ఎలమి పండని ఏ తపములనైన ఎలమి పండని పంట వల్లవీజనముల వాడ పండే. తపస్సు చేత కూడా సిద్ధింప చెయ్యలేని బ్రహ్మము నందవ్రజంలో ఆడుకుంది పసిపిల్లాడిగా. ఒక్కటే కారణం, వాళ్ళ నిర్మల హృదయం. వాళ్ళకి ఏమీ తెలియదు. అసలు భాగవతంలో ఒక ఆశ్చర్యకరమైన సందర్భం ఉందండి. అన్నీ తెలుసనుకున్న వాడికి ఎంత రజోగుణం ఉందో, వీళ్ళెందుకు పనికొస్తారన్న వాళ్ళకి ఎంత నిర్మల హృదయం ఉంటుందో పోతన గారు ఒక అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించారు. ఎందుకు కృష్ణుడు పుట్టాడు అక్కడ. ఒకానొకప్పుడు ఆయన అబ్బాయి మనందరం రేపు వనభోజనాలు చేద్దాం అన్నాడు. వనభోజనాలు చేద్దామంటే వాళ్ళేం వండినవి పాపం తీసుకెళ్లరు. నిన్న వండి తినగా మిగిలిపోయిన చద్దన్నం మూటలు కట్టుకుంటారు. నిలవ ఉంచిన ఊరగాయలు పట్టుకెళ్లారు వాళ్ళు. ఇవన్నీ ఎక్కడ పెట్టుకుంటారు. ఉట్టిలో పెట్టుకుంటారు. పెట్టుకుని వాళ్ళు వెళ్ళారు. వెడితే వాళ్ళకి చిత్రం ఏమిటంటే ఆకలేస్తోంది మనం అన్నం తిందామా కృష్ణ అని ఎవడు అడగరు. వాళ్ళకి కృష్ణుడు పరబ్రహ్మం అని తెలియదు. కానీ కృష్ణుడితో ఆడుకుంటుంటారు, ఆయన్ని చూస్తుంటారు, ఆయన ఏం చెప్తే చేస్తుంటారు. కృష్ణుడు ఉదయం మనం అన్నం తిందాం రా ఆకలి ఇట్లేదురా మీకు అంటే కృష్ణ ఆకలిస్తోంది అన్నం తిందాం అంటారు. అంటే వాళ్ళకి ఏం చేసినా కృష్ణుడితోటే. ఆకలి కోసం కాదు, కృష్ణుడితో కలిసి తినడానికి ఆకలి. ఆడుకోవడం కృష్ణుడితో కలిసి ఆడుకోవడం అది వాళ్ళ అనుబంధం. ఆయన అన్నాడు ఎండం రగ్గితి రాకటంబడి తిరింకేలా విలంబింపగా రెండో బలకులార సల్దికుడుబన్ రమ్యస్థలం బిక్కడి దండం లేగలు నీరు త్రాగి ఇరమందం పచ్చికల్ మేయుచున్ దండంబై విహరించుచుండ అమంద ప్రీతి భక్షింతమే. రండి ఇక్కడ కూర్చుని మనందరం చక్కగా తెచ్చుకున్న సజ్జన్నాలు తిందాం. ఆకలేయట్లేదు, ఎండెక్కిపోయింది, చక్కగా అదిగో పశువులన్నీ పచ్చగడ్డి తిని నీళ్లు తాగుతుంటాయి రండి అన్నాడు. వాళ్ళు అలా అన్నాడంతే కృష్ణుడు. కృష్ణ ఆకలిస్తోంది తినేద్దాం అన్నారంతే. వాళ్ళు తినేద్దాం అంటే పంక్తి భోజనం కూర్చోరు. ఇది ఎందుకు కృష్ణుడు అక్కడ పుట్టాడో మీరు గమనించాలి. భోజనానికి రెండంటే ఇలా కూర్చోవడం వాళ్ళకి రాదు. వాళ్ళు అలా కూర్చోరు. వాళ్ళు ఎలా కూర్చుంటారో తెలుసా అండి. జలజాంత స్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల సంఘంబుల కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించుతు శిలలు పల్లవములు లతలు పత్రంబులు పుష్పంబులు ఆకులు కంచంబులుగా భుజించి రతతం గోపర్భకులు భువరా అన్నారు పోతన గారు. ఒక తామర పువ్వు మధ్యలో దుద్దు ఉంటే దాని చుట్టూ రేకులుంటే ఎలా ఉంటాయో అలా కృష్ణ మధ్య నించో అని వాళ్ళందరూ చుట్టూ కూర్చుని తింటారు. వాళ్ళకి తినడం ప్రధానం కాదు, కృష్ణుడికి పెట్టి తాము తినడం ప్రధానం. కృష్ణుణ్ణి చూస్తూ తినడం వాళ్ళకి ప్రధానం. మనకి ఊళ్ళో విషయాలన్నీ చెప్పుకుంటూ తినడం ప్రధానం. అందుకుని ఉంటాడు కృష్ణుడు ఇక్కడ. అక్కడ ఎందుకుంటాడంటే వాళ్ళకి ఏం తింటున్నాం కాదు, ఏ శౌచం పాటించాం కాదు, ఎంతంత నైవేద్యాలు పెట్టాం కాదు, ఎంత హవిస్సు వండాం కాదు. వాళ్ళకేం కావాలంటే పరమభక్తి వాళ్ళది. అందుకని జలజాంత స్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకముల సందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించుతున్. ఆ కృష్ణుణ్ణి చూస్తూ కూర్చున్నారు వీళ్ళందరూ. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు మధ్యలో నిలబడి? ఆయన తినాలిగా, మరి కూర్చుని తినాలి తప్ప నిలబడి తినకూడదు. నిలబడి తినడం మహాదోషం. ఎడం చేతిలో పెట్టుకుని కుడి చేతితో తినడం అంతకన్నా దోషం. చెప్పులతో తినడం పరమ పాతకం.
కాబట్టి ఇప్పుడు ఎవరు ఇవన్నీ చెయ్యకూడని వాడు వేదం చెప్పిన ఈశ్వరుడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? వీళ్ళందరి మధ్యలో ఆయన నించున్నాడు. నించుని ఆయన ఏం చేశాడు అంటే, కడుపున దిండుగా కట్టిన వలువలో లలిత వంశనాళంబు జనిపి విమల శృంగంబును వెత్రదండంబును జారిరాణీ కడా సంకనిరికి చలరేగి కొసరి తెచ్చిన వివరగాయలు వేళ్ల సందులను తానెనయనునిచి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నెరపి యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంద శైశవంబు మెరసి తల్లి కుడిచే. ఆయన మధ్యలో నించున్నాడు. ఎడం చేతిలో వెన్నతో కూడిన పెరుగు ముద్ద పెట్టుకున్నాడు. ఎడం చేతిలో పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదు. అందులోది సద్యన్నం. సద్యన్నాన్ని ఎడం చేతిలో పెట్టుకున్నాడు. కూర్చున్నాడా? నించున్నాడు. వాళ్ళేం చేస్తున్నారు? ఓ కృష్ణ, మా ఇంట్లో నువ్వుల పిండి ఆవకాయ తెచ్చాను, పెచ్చుచ్చుకొని వాడు సగం నాకి ఈయనకి ఇచ్చాడు. ఊరే, మీ ఇంట్లో ఆవకాయ నాకు ఇష్టమని తీసి పెచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు. ఇంకోడో మాగాయ ముక్క ఇచ్చాడు, ఇక్కడ పెట్టుకున్నాడు. చలరేగి కొసరి తెచ్చిన బూరగాయలు వేళ్ల సందులను తానెనయనునిచి ఆ వేళ్ల సందుల్లో పెట్టుకున్నాడు. పెట్టుకుని సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నెరపి మధ్య మధ్యలో తింటూ కూర్చుంటూ లేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ అటు తిరిగి ఇటు తిరిగి పరాచికాలాడుతూ ఆ ముద్దలు తింటున్నాడు. దేవతలు అన్నారు, ఓరి వీళ్ళ భాగ్యం రా, పరబ్రహ్మంతో తింటున్నారు రా వీళ్ళు. ఎవరైనా యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంద శైశవంబు మెరసి తల్ది కుడిచే. యాగభోక్త, యజ్ఞం చేసి ఇదం నమమా అంటూ చాలా జాగ్రత్తగా మీరు హవిస్సుని ఆ అగ్నిహోత్రంలోకి ఏకకాలంలో సమిధని నేతిని చెరు అంటే హవిస్సుని నమమా అనేటప్పటికీ వేస్తే వచ్చి పుచ్చుకుంటాడు. హవ్యవాహనుడి ద్వారా అగ్నిహోత్రం ద్వారా పుచ్చుకునేటటువంటి వాడు సద్యన్నం తింటున్నాడు రా గోపాల బాలులతో. ఎంత ఆశ్చర్యం! చూడండి చూడండి, వాళ్ళందరూ నిలబడ్డారు దేవతలు. ఈయనేం చేస్తున్నాడు? మధ్యలో నిలబడి సద్యన్నం తింటున్నాడు. ఈ అలజడికి బ్రహ్మగారు సమాధిలోంచి బయటకు వచ్చారు. ఏమిట్రా మీ అందరింత అల్లరి చేస్తున్నారని కమండలం పట్టుకు బయటకు వచ్చాడు ఆయన. చూడవయా బ్రహ్మగారు, నువ్వు కూడా చూడు, చూడు చిన్న పరబ్రహ్మం కృష్ణ పరమాత్మ ఎలా తింటున్నాడో చూడన్నారు. 4 ముఖాలున్నవాడు, నారాయణుడి దగ్గర వేదం నేర్చుకున్నవాడు. ఆయన అన్నాడు, వాడు పరబ్రహ్మమా, మీకు బుద్ధి ఉందిరా అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, అన్నన్నా ఎంత మాట అండి, అది కృష్ణ పరబ్రహ్మం, రాశీభూతమైన బ్రహ్మం అండి, అది భూమి తోందన్నాడు. నేను అమ్మనన్నాడు ఆయన. అహంకారం వచ్చిందండి, అంత బ్రహ్మగారికి రజోగుణం వచ్చింది. ఆయన అన్నాడు, ఏది బ్రహ్మం అయితే చూస్తాను ఏం చేస్తాడో అన్నాడు. అని ఆవుల్ని దూడల్ని ఎత్తుకుపోయాడు, కనపడకుండా చేసి దాచేశాడు. ఈ గోపాల బాలురికి ఏ కష్టం వచ్చినా కృష్ణుడికి చెప్పడమేగా అలవాటు. వాళ్ళన్నారు, కృష్ణ కృష్ణ ఆవులు దూడలు కనపట్టలేదన్నారు. నే వెతికొస్తాను, మీరు తినండి రా అన్నాడు. అని ఆయన అటుగా వెళ్ళాడు. ఈ గోపాల బాలుని దాచేశాడు. వెనక్కి తిరిగి వచ్చాడు, చూశాడు. ఓహో, నా నాభికమలంలో పుట్టిన కొడుకు, ఎంత టక్కరితనం వచ్చింది, తండ్రినే పరీక్షిస్తున్నాడు. నేను బ్రహ్మని కదా, గోపాల బాలుడు కదా, వీడేం చేస్తాడనుకున్నాడు. దాచేశాడు. ఈ పాటి దానికి బొత్తిగా పిల్లాన్ని పిలిచి దెబ్బలాడాలా, నా శక్తి ఏమిటో చూపిస్తానన్నాడు. అంతే, ఒక్కసారి కరములు పదములున్ చిరంబుల్ లవలగ్నంబుల్ ముఖములున్ కన్నులు ముక్కులున్ శ్రవణముల్ దంతాదులున్ దండనాంబర సర్వేణు విషాణ భూషణ వయోభాషా గుణాఖ్యాన తత్పరతల్ విడ్వడకుండ దల్చి విభుడావత్సర్భకాకారముల్ గొడుగులు కర్రలు బూరలు వాళ్ళు కట్టుకున్న బట్టలు గోపాల బాలురు ఆవులు దూడలు వాటి మీద మచ్చలు అన్నీ తానే అయిపోయాడు. అయిపోతే వాళ్ళందరూ తోలుకుని ఇంటికి వెళ్ళారు. తయారు చేయడం అంటే పిల్లల్ని అలా తయారు చేశారు. ఆ పిల్లలు అమ్మ దగ్గర ఒకడు ఒకలా మాట్లాడతాడు, నాన్న దగ్గర ఓలా మాట్లాడతాడు, ఓడు ఓలా తింటాడు, ఓడు ఓలా తింటాడు. అలా ఉండద్దు. ఏ తల్లుల కేబాలకు లేతరగున తిరిగి ప్రీతి కలిగింతురుము, నా తల్లుల కాబాలకు లాతరగున ప్రీతి చేసి రవనీనాథ. ఏ తల్లిదండ్రుల దగ్గర ఏ పిల్లలు ఎలా ప్రవర్తిస్తారో ఆ పిల్లలు అలాగే ప్రవర్తిస్తున్నాడు. అందరూ కృష్ణుడే, కానీ ఎవ్వరికీ తెలియదు కృష్ణుడే ఆవులు, కృష్ణుడే దూడలు, కృష్ణుడే గోపాల బాలుడు. ఎవరి కోసం చేశాడు ఈ లీల? బ్రహ్మగారిది అహంకారం, వాళ్ళది అమాయకత్వం. ఇక్కడ ఒక సంవత్సరం బ్రహ్మగారికి ఓ రోజు ఆయన ఆవుల్ని దూడల్ని గోపాల బాలుని కట్టేసి ఏం చేస్తున్నాడో చూద్దామని వచ్చి చూశాడు. ఆవులు దూడలు అక్కడే ఉన్నాయి, గోపాల బాలురు అక్కడే ఉన్నారు. అదేమిటి, నేను దాచేశాను కదా అని మళ్ళీ తను కట్టేసిన దొడ్లోకి వెళ్ళి చూశాడు. అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు అన్నాడు, బ్రహ్మ నేను సృజింపక బాలవత్స కదంబవే బ్రహ్మమందు సృజింపబడే. ఓ, అది బ్రహ్మ ఒకటే సత్యము అన్నాడు. నేను కదా బ్రహ్మని, నేను కదా సృష్టించాలి.
నేను సృష్టించకుండా సృష్టించాడంటే నన్ను కూడా సృష్టించిన వాడు అరే తెలుసుకోలేకపోయాను రా అన్నాడు. ఇప్పుడు ఆయనకి ఎలా దర్శనమిచ్చాడు? ఏడాది క్రితం తింటూ ఎలా నించున్నాడో అలాగే వెన్నముద్ద చేత్తో పట్టుకుని ఈ చేత్తో అన్నం మెతుకులు తింటున్నవాడిగానే నిలబడి కనబడ్డాడు వెతుక్కుంటున్నట్టుగా. ఇప్పుడు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడన్నాడు, ఎప్పుడు చదివిన భాగవతం నేను శంపాలితికతోడి జలదంబుకైవడి మెరుగుటొల్లియతోడి మెనువాని కమనీయ మృదులన్న కబలవేత్ర విషాణ వీడు చిహ్నములతో వెలయువాని వనపుష్పమాలిక వ్రతకంఠము వాని నలిన కోమల చరణములవాని కరుణ కడలగొనిన గడగంటి వాని గోపాలబాలు భంగి బరగువాని నగు మొగంబువాని నన్ను కన్న తండ్రిని నిన్ను భజింతు మొక్కి నీరజాక్ష అని కాళ్ళ మీద పడ్డాడు. ఈ చేతిలో వెన్నముద్దతో ఆ దట్టిలో బిగించుకున్నటువంటి పట్టుకున్నటువంటి ఆ వేణువుతో ఆ సంకలో పెట్టుకున్నటువంటి ఆవుల్ని కాసేటటువంటి కొమ్ము బూరా కర్రతో మెడలో ఎక్కడో అరణ్యంలో ఉన్న ఒక పూల లతని వేసుకున్నటువంటి చిన్ని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి నీవే పరబ్రహ్మానివని ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. పడిపోయేప్పుడు అన్నాడు, ఎలా బ్రహ్మపదంబు వేదములకు వీక్షింపగారాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయం తావాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించు ఈ వ్రేలం దొక్కని పాదరేణువులపై వేష్టించిన చాలవే అన్నాడు. ఎవరికి కావాలయా బ్రహ్మపదవి? కృష్ణ అహంకారానికి పనికొచ్చింది దిక్కుమాలిన బ్రహ్మపదవి. 4 తలకాయలు ఉన్నాయి, వేదాలు చదువుకున్నానని. వాళ్ళు ఎంత అదృష్టం! ఎలా బ్రహ్మపదంబు వేదములకన్ వీక్షింపగారాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంది మందలో, ఇక్కడ ఈ లోకంలో ఈ వనంలో ఈ మందలో కృష్ణ అంటూ ఆలాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్నం తిన్నా నీళ్లు తాగినా కృష్ణ 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 అంటూ నీ వెంటపడేటటువంటి ఈ గోపాల బాలులలో ఎవరో ఒక గోపాల బాలుడి యొక్క పాదములకు అంటుకున్నటువంటి ఆ పద రజస్సుని తీసిన 4 తలల మీద తల్లుకునే భాగ్యాన్ని ఇచ్చి నాకు ఈ పదవి తీసేయన్నాడు. ఎన్నడునైన యోగి విభులెవ్వని పాదపరాగమింతయున్ కన్నులు కానరట్టి హరి కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్ తన్నుచు గుద్దుచున్ కడగి చెక్కిట చేర్చుచు అటువంటి స్థితిని పొందారయా ఈ గోపాల బాలురు. ఎటువంటి స్థితి? ఎన్నడునైన యోగి విభులెవ్వని పాదపరాగమింతయున్ కన్నులు కానరట్టి హరి. యోగి విభులు యోగంలో ఉన్నటువంటి వాళ్ళు, యోగులు తపస్సులో కొన్ని సంవత్సరముల పాటు తపస్సు చేసిన వాళ్ళకి పరమాత్మ యొక్క పాదములకు పట్టుకున్నటువంటి ధూళికణం కనపడలేదు. అటువంటి వాడివి కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్ తన్నుచు గుద్దుచున్ నగుచు తద్దయుకైవడి కుడియాడుచున్ మనన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింత యొప్పునే. నువ్వు వీళ్ళని కౌగిలించుకుంటున్నావు, వాళ్ళు నిన్ను తంతున్నారు, నిన్ను గుద్దుతున్నారు, కింద పడుతున్నారు, మీద పడుతున్నారు, ఆడుకుంటున్నారు, నీకు ఎంగిలి పెడుతున్నారు, నువ్వు తింటున్నావు, నీ ఎంగిలి వాళ్ళకి పెడుతున్నావు, వాళ్ళు తింటున్నారు, వాళ్ళదా భాగ్యం. 4 తలకాయలున్న ఈ దిక్కుమల్ల పదవా భాగ్యం తీసేతలు మారాయి. ఆ గోపాల బాలుడి పద రజస్సు నా తల మీద తలుచుకుంటాను. మూలంలో వ్యాసుడు అంటాడు, అహోభాగ్యం నందగోప ప్రజౌక సామ్యం మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం అంటాడు. నాకక్కర్లేదు, బ్రహ్మము సనాతనమైనటువంటి పరమేశ్వరుడి యొక్క పాదార విందములకు పట్టినటువంటి ధూళికణం చాలన్నాడు. ఎందుకు పట్టింది గోపాల బాలులకు అదృష్టం? ఒక్కటే కారణం, వాళ్ళ నిరతిశయ భక్తి. వాళ్ళకి తెలిసి ఉండాలా? తెలిసి ఉండక్కర్లేదు, వాళ్ళు అలా ప్రేమించారు. ఆ ప్రేమించిన కారణానికి పరమేశ్వరుడు వశుడైపోయాడు. ఎవరికి పట్టలేదు ఆ భాగ్యం. నందవ్రజంలో గోపాల బాలురు పొందినటువంటి భాగ్యాన్ని ఎవ్వరూ నోచుకోలేదు. మీరు భాగవతాన్ని జాగ్రత్తగా సునిశ్చితంగా పరిశీలనం చేస్తే ఎవరెవరు ప్రేమించారో వాళ్ళందరికీ దివ్యమైన రూపాన్ని చూపించాడు పరమాత్మ. అక్రూరుడు కంసుడి పిలిచి వెళ్ళి కృష్ణుణ్ణి తీసుకురా అన్నాడు. బయలుదేరి వెడుతూ అన్నాడు, ఎన్నడునైన యోగి విభులెవ్వని పాద పరాగమింతయున్ కన్నులు కానరు సూరులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవంధకారముల చిక్కక ఉందురు వట్టి దేవునిన్ వైరముతోడనైన గెలువన్నను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోలు సఖుండు కల్గునే అన్నాడు. శూరులు తొల్లి ఏ విభుని శోభిత పాదనక ప్రభావళించేరి, పరమేశ్వరుడి యొక్క పాదమునకు ఉన్న బొటని వేలికున్నటువంటి గోటి ముందుకొచ్చినటువంటి చిన్న గోటి మొక్క యొక్క కాంతిని చూసి ఇక జన్మ ఎత్తవలసిన అవసరం లేని పొందని రీతిలో యోగులు ప్రవర్తిస్తే అటువంటి పరమాత్మని పూర్తిగా చూసేటటువంటి భాగ్యాన్ని కృష్ణుడికి శత్రువైనా నాకు కల్పించినటువంటి కంసుడి లాంటి స్నేహితుడు ఉన్నాడా అన్నాడు. నందవ్రజానికి వెళుతూ రథం మీద వెళ్ళిపోతున్నాడు. ఇది భక్తి అంటే. మనము చేస్తాం భక్తి, ఈశ్వరుడి పల్లకి అలా వెళ్ళిపోతుంటే మనం స్కూటర్ మీద వెళ్ళిపోతాం.
దేవాలయం ముందుకెళ్ళి బోట్లతోటే ఇలా అంటాం. అక్రూరుడి భక్తికి మన భక్తికి ఎంత తేడాయో చూడండి. ఎందుకు వస్తాడు రమ్మంటే ఆయన వెళ్ళిపోతుంటే చూశాడు. రేఖామయధ్వజసుధాకలశాతపత్ర వజ్రంకుశంబుర్హ కల్పక శంఖచక్రై. దూడల వెనకాతల వెళ్ళాడు కృష్ణ పరమాత్మ. ఆ పాదార విందములలోని దివ్య చిహ్నములు భూమికి అంటుకున్నాయి. అరికాలు మీద ముద్రలు మరి నేలకు అంటుకుంటాయి కదండి. అందుకే కృష్ణకర్ణామృతంలో లీలాశకుడు కూడా గుండెలు బాదుకుని ఏడ్చాడు. నాకేం కావాలో తెలుసా? గోధూళిధూ సరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అన్నాడు. నాకు అక్కర్లేదయా ఇంకేమీ, నాకు ఆ రూపం చాలు. ఏవో నా ఊహకందని రూపాలు నాకు ఎందుకయ్యా? గోధూళిధూ సరిత కోమల గోపవేషం. సాయంకాలం అయ్యేటప్పటికి ఆవుల్ని దూడల్ని తోలుకుంటూ వెనక్కి ఇంటికి వస్తుంటాడే కృష్ణుడు. ట్రంటూ వాటిని తోలుతున్నప్పుడు ఆ ధూళి పైకి రేగి ఒంటి నిండా గోధూళి పడిపోయిన కృష్ణుడు ఉంటాడే, ఆ చిన్ని కృష్ణుడు సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం. తన ఆవులు తోలుకుతాను వెళ్ళిపోతుంటే గోపకాంతలు చిన్ని కృష్ణుడితో ఆడుకోవడానికి కృష్ణ కృష్ణాను వెళ్ళిపోతే ఈ ఆవులు మాట వినవు, కొంచెం ఈ 50 ఆవులు కట్టేసి వెళ్ళిపోవా అంటే చిన్ని కృష్ణుడు వాటిని పలు పట్టుకుని కష్టపడి లాక్కొచ్చి వాటిని స్తంభానికి కట్టేసి ఆ డొక్కలు ఇలా అలుదుకుపోతుంటే చిన్ని చిన్ని చెమట్లు పడుతుంటే గోపకాంతలు చూసి నవ్వుతున్నటువంటి ఆ కృష్ణుడున్నాడే పాశములు విప్పేవాడు, పాశములు కడుతున్నవాడిగా. కాబట్టి సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. ఎవరో దేవతలతో కూడిన పరమాత్మ కాదు నాకు కావలసింది. గోపాల బాలక శతైరనుగమ్యమానం. గోపాల బాలురు 100 మంది చుట్టూ అనగా ఏ కృష్ణ కొంచెం ఆవుని ఇలా తోలుకురా అంటుంటే అలాగేరా పట్టుకొస్తాను అని ఆ ఆవును తోలికెడుతున్న చిన్ని కృష్ణుడు ఉన్నాడే, సమస్త లోకములను శాసించగలిగిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఒక గోపాల బాలుడు. రే కృష్ణ ఆ ఆవును పట్రా అంటే వెళ్ళి ఆవును తోలుకొచ్చి లొంగిపోయాడే వాళ్ళ ప్రేమకి. ఆ కృష్ణుడికి నేను ప్రతిరోజు నమస్కరిస్తున్నాను అన్నట్టు. ప్రణతోస్మి నిత్యం, రోజు శిరసు వంచి నమస్కరిస్తున్నాను. అది సౌలభ్యం అంటే. ఎక్కడ నైర్మల్యం ఉందో అక్కడ ఉంటాడు. కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి పోయాను? వెడుతున్నాడు అక్రూరుడు నందవ్రజానికి. వెడుతూ వెడుతూ రథం నుంచి చూశాడు. భూమి మీద ఆ శంఖచక్రాలు అమృత భాండము కనపడ్డాయి. అంతే. వెంటనే చూసి అన్నాడు, ఎంత ఆనందపడిపోయాడు. అబ్బో నా స్వామి ఈ భూమి మీద నడిచి వెళ్ళారు, అక్కడ నేను రథం మీద వెళ్ళడమా అన్నట్ట. అంతే రథాన్ని ఆపేశాడు. ఒక్కసారి స్వర్ణదండం రథం నుంచి ఇలా కర్ర పడిపోతే ఎలా పడిపోతుందో అలా కింద పడిపోయి ప్రభోరముంగ్రిరజాస్వహో ఇతి, నా స్వామి పాదములకు తగిలినటువంటి మట్టి ఇది అన్నాడు. తద్దర్శనాహ్లాద నివృద్ధ సంభ్రమ ప్రేమ్నోర్ధరోమా సృశలాకులీక్షణ రథాధవ స్కంధ్య సతేష్వచేష్టత ప్రభోరమున్యంఘ్రిరజస్వహో ఇతి. ఒక్కసారి వెంట్రుకలు నిక్కపొడుచుకొని సంతోషపడిపోయి అబ్బా మా కృష్ణుడు వెళ్ళారని కింద పడిపోయి ఆ మట్టిలో దొల్లేసి ఆ కృష్ణుణ్ణి తీసుకెడుతున్నాడు రథంలో. తీసుకెడుతూ సంధ్యావందనానికి యమునా నది నీళ్లలో దిగాడు. యమునా నది నీళ్లలో మునక వేస్తే అందులో కృష్ణుడు కనబడ్డాడు. ఇదేమిటి కృష్ణుడు కూడా ఇందులోకి వచ్చాడని లేచి పైకి చూశాడు. రథంలో కృష్ణుడు ఉన్నాడు. ఇదేమిటి ఇక్కడ ఉన్నాడని మళ్ళీ మునిగాడు. ఏ దర్శనం ఇచ్చాడో తెలుసా అండి? ఎవ్వరికీ కలగల ఆ దర్శనం. ఆ భోగీభోగ పర్యంక మధ్యంబున వలనొప్ప పచ్చని వలువవా అని మేఘమండలమున మెరుగుచందంబున ఉరమున శ్రీదేవి ఒప్పువా అని ఆ ముఖ చతుష్కముతోటి బాలుడాడి బొడ్డు దమ్మివాని కదలిన బాహు పద క్రమమున రమము సూపిడి నూపు రములవాని జలజ భవ రుద్ర సనక సనత్కుమార విజయాది పరివేష్టితుండైన వాని సౌందర్యఖని అయిన వాని ఒక్క పురుషోత్తముని గాంచే అన్నారు పోతన గారు. ఆ భోగీభోగ పర్యంక మధ్యంబున వలనొప్పు పచ్చని వలువవాని పచ్చటి బట్ట కట్టుకుని ఆదిశేషు మీద పాల సముద్రంలో పడుకున్నటువంటి స్వామి. మేఘమండలమున మెరుగుచందంబున ఉరమున శ్రీదేవి ఒప్పువా అని నీలతోయద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అన్నట్టుగా వక్షస్థలంలో మిరిసిపోతున్న లక్ష్మీదేవి. ఆయన చేతులు కాళ్ళు ఇలా కదుపుతుంటే కదలిన బాహుపద క్రమంబున రమము సూపిడి నూపు రములవాని
ఆ కంకణాలు వెనక్కి జారి కణకణ శబ్దాలు వస్తున్నటువంటి బాహువులు ఉన్నటువంటి వాణ్ణి. బ్రహ్మగారు, రుద్రుడు, ఇతరమైనటువంటి దేవతలు, సనకసనందనాదులు చుట్టూ చేరి స్తోత్రం చేస్తున్నటువంటి సౌందర్య ఖని అయినవా అని ఒక్క పురుషవర్యుగాంచే. అటువంటి మహాత్ముణ్ణి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా అక్రూరుడికి దర్శనమిచ్చాడు. దేనికి? ఒక్కటే కారణం, రథం నుంచి వెడుతూ పాదముద్రలు చూసి నేల మీద పడిపోయినందుకు. ఎక్కడ హృదయ నైర్మల్యం ఉన్నదో అక్కడ ఈశ్వరుడి యొక్క ఇల్లుంటుంది. ఎక్కడ భేషజం ఉందో, ఎక్కడ అహంకారం ఉందో, ఎక్కడ నేనన్న గర్వం ఉందో, ఎక్కడ అవినయం ఉందో, ఎక్కడ భూతముల పట్ల దయలేదో, ఈశ్వరుణ్ణి పూజామందిరంలో తప్ప ఇంకెక్కడా చూడలేడో అక్కడ ఈశ్వరుడు ఉండలేడు. అందుకు మొదటి శ్లోకంలో శంకరాచార్యుల వారు ఆ కృష్ణుడు, ఆ ఈశ్వరుడు నీలోకి రావడానికి ముందు నీ ఇల్లు ఎలా శుభ్రం చేసుకోవాలో చెప్పారు. అవినయం అపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయతారయ సంసార సాగరతః. ఈ స్థితిని నువ్వు పొందగలిగితే ఇదిగో ఇప్పుడు రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? శ్రీపతి పదార విందే అంటే మూడో పాదంలోకి వెళ్ళండి. ముందు ఉన్నటువంటి పాదాలను విడిచిపెట్టి వెళుతున్నాను నేను. దానికి ఒక కారణం ఉంది, ఎందుకంటలేదు. దివ్య ధుని మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదార విందే. ఆ శ్రీపతి యొక్క పాదార విందములు నీ మనసులో కనపడాలంటే ఆ శ్రీపతి పదార విందే అని నోటితో చెప్పి నమస్కారం చేసేయడం కాదు. నిజంగా నీకు ఆ పాదముల జంట చూడాలని నువ్వు అనుకుంటే, ఇక్కడ నీకవి దర్శనం కావాలని అనుకుంటే, దానికి యోగ్యమైనటువంటి మనుష్య జన్మని పొంది ఉన్నావు కనుక దానికి కావలసిన రీతిలో నీ మనసుని నీవు శుభ్రము చేసుకుని సిద్ధము చేయగలవా? ఆ చేయడానికి ఏ ఉపకరణములు కావాలో ఇమ్మని ఎవరిని అడగాలో కూడా ఈశ్వరుణ్ణి అడిగారు. చిత్రం ఏమిటంటే, ఏనుగు కట్టుకొయ్యి నుంచి విప్పేటప్పుడు మావటి అందుకోవాలి అంకుశాన్ని. ఆ అంకుశాన్ని మావట అందుకోడు, అంటాడు. తనని పొడవడానికి పనికొచ్చే అంకుశాన్ని ఏనుగు తన తొండంతో తీసి ఆయనకి ఇస్తుంది. ఇప్పుడు మావటి ఏనుగు మీదకి ఎక్కాలి, వాడు ఎక్కలేడు. ఏనుగు ఏం చేస్తుందంటే, మీరు ఎప్పుడైనా గురువాయూరులో చూశారో లేదో, కాలు ఇలా ముందుకి జాపి ఇలా వంగుతుంది. వంగితే దాని కాలుకి ఇక్కడ ఆ సంధిబంధాల దగ్గర ఏర్పడినటువంటి చిన్న సొట్టలోకి కాలు పెట్టి దాని చెవి పట్టుకుని ఆ కట్టినటువంటి గొలుసు తాడు పట్టుకుని పైకెక్కి కాళ్ళేసి ఏనుగు ఆధారంగా ఇచ్చినటువంటి అమరికని బట్టి పైకెక్కి ఏనుగు మీద కూర్చుంటాడు. ఏనుగు మీద కూర్చుని ఏనుగిచ్చిన అంకుశంతో ఏనుగునో పోటు పొడుస్తాడు. అప్పుడు ఏనుగు లేచి నిలబడి నడుస్తుంది. ఏనుగు మీద ఎక్కడానికి ఏనుగే సాధనమైనట్టు, ఏనుగుని కట్టడానికి ఏనుగే తాడిచ్చినట్టు, ఏనుగుని పొడవడానికి ఏనుగే అంకుశం ఇచ్చినట్టు, ఈశ్వరుణ్ణి పట్టడానికి ఈశ్వరుడే భక్తినివ్వాలి. నే చేసుకుంటాను భక్తి అంటే కుదరదు. ఆ భక్తి ఈశ్వరుడి చేతనే కృప చేయబడాలి. అందుకని ఎవరిని ప్రార్థించాలి? వినయమిమ్మని. నే వినయం తెచ్చుకుంటాననకూడదు. అవినయం అపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం. ప్రతి దానికి మళ్ళీ ముందు శ్లోకం మీదకి వెళ్ళిపోతుంటుంది ప్రార్థన. అంత అద్భుతమైనటువంటి రచన చేశారు శంకర భగవత్పాదులు. కాబట్టి శ్రీపతి పదార విందే, ఇందులో చమత్కారం ఏమిటో తెలుసా అండి? అక్కడ విష్ణు అన్నారు, ఇక్కడ కూడా అలా అనొచ్చుగా. ఆయన అనలేదు, శ్రీపతి పదార విందే అన్నారు. శ్రీపతి పదార విందే అని ఎందుకన్నారో తెలుసా అండి? శ్రీ అంటే లక్ష్మి. లక్ష్మీదేవి కూడా అంత ఏం తేలిగ్గా శ్రీ మహావిష్ణువుని పొందేసిందని మీరు అనుకోకండి. ఆవిడ ఇన్ని జన్మలో తపస్సు చేసింది. తపస్సు చేసి నీ పద కణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము పొందినదే అంటారు పోతన గారు. ఆయన పాద రేణువుని ముట్టుకోవడానికి అధికారాన్ని పొంది. అంత తపస్సు చేస్తే లక్ష్మీదేవి కూడా నిత్యానపాయని అయి ఆయన దగ్గర స్థానాన్ని సంపాదించింది. ఇప్పుడు శ్రీపతి అన్న మాటలో అందం చూడండి. శ్రీ అంటే అందరి చేత కోరబడేది. అందరూ ఏం కోరుకుంటారు? ఆవిడ మమ్మల్ని ఇలా కడగంటి చూపు చూస్తే చాలని కోరుకుంటారు. ఎందుకని? అమ్మవారు ఇలా చూసిందనుకోండి చాలంటే ఎక్కడ లేని ఐశ్వర్యం వచ్చేస్తోంది. అపాంగ లీలా అంటారు శంకరాచార్యుల వారు. ఇలా చూస్తే చాలమ్మా ఐశ్వర్యం కురుస్తుంది. అందరూ ఆవిడ చూడాలని కోరుకుంటే ఆవిడ తననెవరు చూడాలని కోరుకుంటుందిట?
ముగ్ధా ముహుర్విదదతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయా అంటారు శంకరాచార్యుల వారు కనకధారలో. మాల కట్టినట్టు చూస్తుందిట చూపులు. ఎందుకని? ముగ్ధా. ఆవిడ ఇలా ఇలా చూస్తుంటే ఆయన ఎప్పుడో ఇలా చూస్తారట. అమ్మా నేను చూడడం ఆయన చూసేశారని సిగ్గుతో ఇలా తలంచుకుంటారు ఎర్రపడి. ముగ్ధా అన్నారు శంకర భగవత్పాదులు. అది గొప్ప స్వరూపం. శ్రీపతి లక్ష్మీదేవి కడగంటి చూపు పడాలని లోకమంతా కోరుకుంటే నా మీద ఎవరి కడగంటి చూపు పడాలని లక్ష్మీదేవి కోరుకుంటుందో అటువంటి పాదార విందములున్నవాడా అంటే ఎంత గొప్ప పాదములయ్యా నీవి. శ్రీకి కారణములవి. ఆ పాదములను దర్శనం చేస్తే చాలు నీకు కావలసినవన్నీ నీకు లభ్యం అవుతాయి. ఆ శ్రీలోనే సమస్తము ఉన్నాయి. శకార రకార ఈకారములు శాక్తేయ ప్రణవం అవి. అందులో లేనిదేం లేదు, సమస్తము ఉన్నాయి. అందుకే మనుచరిత్ర ప్రారంభం చేస్తే అల్లసాని పెద్దనగారు శ్రీవక్షోజకురంగనాభనదపై జిన్నొందలంబోదరాదేవిన్ తత్కమలా సమీపమున ప్రీతి నిలిపినాడో జనంగ వందారు సనందనాది నిజభక్త శ్రేణి కిందోచురా జీవక్షుండు కృతార్థు చేయి శుభదృష్టిని కృష్ణరాయాధిపున్నంటూ శ్రీకారంతో మొదలుపెట్టాడు. శ్రీ శాక్తేయ ప్రణవం. అటువంటి శ్రీకారం లక్ష్మీదేవిని సూచిస్తుంది. శ్రీ సూక్తం అని కదండి అంటాం, పరాశక్తి. అటువంటి లక్ష్మీదేవి ఆయన చూడాలని కోరుకుంటుంది. ఆయన చూడాలని కోరుకునేటటువంటి లక్ష్మి ఆయననే చూస్తూ ఉంటుంది. ఆయననే చూస్తున్న అమ్మ ఏం చేస్తూ ఆయన చూడాలని కోరుకుంటుంది? ఆయన ఇడి తిరిగితే అటు ఆయన కళ్ళ ముందుకు వెళ్ళి నన్ను చూస్తే బాగుండు అందం. ఆవిడ ఏం చేస్తుందో తెలుసా అండి? ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. ఇది మీరు చాలా చమత్కారం అవసరమండి. ఇది మీరు పట్టుకోవాలి రహస్యం. లక్ష్మీదేవి రిజర్వ్ చేసేసుకుంది ఆ స్థానం, ఇంకెవరికి లేదు అది. ఎందుకంటే భాగవతంలో వ్యాస భగవానుడు నవవిధ భక్తులు అని ప్రహ్లాదోపాఖ్యానంలో చెప్పారు. శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. ఇందులో శ్రవణం వినడానికి పరీక్షిత్, కీర్తనం పరవశించి చెప్పడానికి శ్రీశుకుడు, స్మరణం ప్రహ్లాదుడు, పాదసేవనం లక్ష్మీదేవి, అర్చనం పృథుమహారాజు, వందనం అక్రూరుడు, అర్చనం వందనం దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, ఆత్మనివేదనం బలిచక్రవర్తి. 9 రకాల భక్తులకి 9 ప్రతినిధులు. అందులో పాదసేవనం ఎప్పుడూ శ్రీ మహావిష్ణువు యొక్క పాదములను సేవించడానికి లక్ష్మీదేవి మిక్కిలి కుతూహలంతో ఉంటుంది. అందుకే కదండి సుప్రభాతం చదివితే మనం శ్లోకం చెప్తాం. లక్ష్మీ మహీత ధనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిలసాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. నాకు ఎటువంటి పాదాలు కనపడుతున్నాయో తెలుసా వెంకటేశ్వర? లక్ష్మీ మహీత ధనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం. ఆయన ఇలా కాలు మీద కాలు పెట్టుకుని శేషశయనం మీద ఇలా తల కింద చేయి పెట్టుకో పడుకుంటే లక్ష్మీదేవి వచ్చి ఆయన పాదములు ఒత్తుదామని ఇలా 2 చేతులు వేసి అనుకుందిట. స్వామి 2 పాదములను పట్టడానికి నాకు అదృష్టం ఉండి 2 చేతులతో ఒక్క కాలే పట్టడం ఏమిటని తానే నీలాదేవి, తానే భూదేవి, తానే లక్ష్మీదేవి అయి నిజం కూడా అంతే. ఒక్క అమ్మవారే అన్ని రూపాల్లో ఉంటుంది. కైలాసే పార్వతీ పంచ క్షీరోదే సింధుకన్యకా స్వర్గే చ స్వర్గలక్ష్మిత్వం మర్చలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మిదేవదేవి సరస్వతి గంగాచ సావిత్రి చ. ఎక్కడెక్కడ ఏ పేరుతో ఉన్నా ఉన్నది ఒక్క తత్వమే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడేం చేసింది? ఆవిడే లక్ష్మి, ఆవిడే నీల, ఆవిడే భూదేవి. ఇంతమంది అయిపోయి కూర్చుని ఆయన పాదాలు పడుతోందట. అసలే నల్లటి స్వామి, దాని మీద అమ్మవారి ఎర్రటి చేతులు, పైగా ఎర్రటి చేతులతో నొక్కుతోంది. నొక్కడం వల్ల చేతులలో ఉండేటటువంటి కాంతులు ఆయన కాళ్ళ మీద పడుతున్నాయి. ఈ వేళ్ల మధ్యలోంచి కాంతులు పైకొచ్చి స్వామివారి నల్లని పాదముల మీద పడుతుంటే ఎర్రని చేతుల కాంతులు ప్రతిఫలించినటువంటి నల్లని రూపమున్న కాళ్ళున్నవాడా నీ పాదములకు నేను శరణాగతి చేస్తున్నానన్నారు. లక్ష్మీ మహీతడు రూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకల పల్లవానాం ఆరుణ్య సంక్రమణ తక్కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆవిడ ఎప్పుడూ పాదాల దగ్గర కూర్చుని పాదాలు ఒత్తుతూ ఉంటుంది. ఈ పాదాలు ఒత్తేటటువంటి లక్ష్మి మీకు కనపడితే ఏ స్వరూపం మీ కంటి ముందు కనపడుతుందో చూడండి. శంకరాచార్యుల వారు చెప్తున్నది అయ్యవారి పాదాలు,
మీకు చూపిస్తున్నది లక్ష్మీ సహితుడైన నారాయణుణ్ణి. ఎందుకని? శ్రీపతి అని కదా అన్నారు, విష్ణు అనలేదు. లక్ష్మీదేవి భర్త అన్నారు. లక్ష్మీదేవి భర్త అన్నప్పుడు లక్ష్మీదేవి పాదములు ఒత్తుతున్నటువంటి స్వరూపం మీకు ఒక్కసారి అలా కనపడుతుంది. లక్ష్మీనారాయణ దర్శనం అంటే సాక్షాత్ జగత్తులో తల్లిదండ్రుల యొక్క దర్శనం కదండి అది. ఆ పాదములు ఒత్తుతున్నటువంటి లక్ష్మీదేవి యొక్క దర్శనం చేసినంత మాత్రం చేత మీకు ఐశ్వర్య సమృద్ధి కలుగుతుంది. పైగా అక్కడ ఉన్న ఇంకొక చమత్కారం ఏమిటో తెలుసా అండి? ఆమె అలా పాదములు ఒత్తుతున్నప్పుడు శేషశయనం మీద పడుకుని ఉంటాడు. ఆ శేషశయనం పాలసముద్రంలో ఉంటుంది. ఇప్పుడు పాలసముద్రంలో ఉన్న శేషశయనం మీద పడుకున్న నారాయణమూర్తి కాళ్ళొత్తుతున్న లక్ష్మీదేవితో కలిసి ఉన్నటువంటి రూపాన్ని మీరు భావనందు దర్శనం చేస్తారు. శ్రీపతి అనడం వల్ల కాదు. ఇంకొక రహస్యం ఏమిటో తెలుసా అండి? అసలు మీరు భావంలో శ్రీపతి అన్న మాట ఆలోచన చేసి అటువంటి దృష్టికోణం మీకు ఏర్పడగానే మీకు ఐశ్వర్యము కలగడానికి హేతువైనటువంటి శక్తి కలుగుతుంది. ఎందుచేత అంటారేమో, లక్ష్మీదేవి ఉండేటటువంటిది 5 స్థానాలు. 5 స్థానాలు తప్ప ఇంకో స్థానం లేదు ఆవిడికి. అందులో మొదటిది ఆవు యొక్క వెనక తట్టు, ఏనుగు యొక్క కుంభస్థలం, 3వది పద్మంలో ఉంటుంది, 4 మారేడు దళం యొక్క పైభాగంలో ఉంటుంది, 5 వివాహమైపోయినటువంటి స్త్రీ అంటే సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానమునందు ఉంటుంది. అందుకే అక్కడ బొట్టు పెట్టకుండా ఉండరు. తనోతు క్షేమన్న స్తవవదన సౌందర్య లహరి అని దాని మీద శంకరాచార్యులు వారు స్తోత్రమే చేశారు సౌందర్య లహరిలో. అందుకని పాపట ప్రారంభ స్థానం. ఈ 5 లక్ష్మీదేవి యొక్క నివాస స్థానములు. అటువంటి నివాస స్థానమును చూసినంత మాత్రము చేతనే లక్ష్మీ కటాక్షం కలిగితే, నారాయణమూర్తిని సేవిస్తున్నటువంటి లక్ష్మిని చూస్తే లక్ష్మీనారాయణుల ఇరువురి అనుగ్రహం కలుగుతుంది. దానితో పాటు మీకు ఇంకొక లబ్ధి చేకూరుతుంది. ఏమిటో తెలుసా అండి ఆ లబ్ధి? దాంపత్యమునందు అరిమరిక లేకుండా బ్రతకగలిగినటువంటి చక్కటి సహజీవనం అబ్బుతుంది. ఎందుకో తెలుసా? లక్ష్మీదేవి తనంతటానేం కోరుకుంది? ఆయన పాదసేవనం కోరుకుంది. ఆవిడ కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది ఎప్పుడు. ఆయన ఎక్కడ పెట్టుకున్నాడు? ఆవిడ్ని గుండెల్లో పెట్టుకున్నాడు. ఆవిడ కాళ్ళొత్తుతానని కూర్చుంటే భర్త ఎక్కడెట్టుకున్నాడు? గుండెల్లో పెట్టుకున్నాడు. భార్య భర్తని అనుగమిస్తే ఏదో దాసిలా ఏం చూడగలదు, ఆయన గుండెల్లోకి చేరగలదు. ఇది మీకు కాళ్ళొత్తుతున్న లక్ష్మిని చూసినప్పుడు దాంపత్యంలో ఉండే రహస్యం ద్యోతకం అవుతుంది. నిజంగా పురుషుడు ఎంత గొప్ప స్థానం ఇస్తాడో భార్యకి, అనువర్తించే భార్యని పురుషుడు నెత్తి మీద పెట్టుకుంటాడు, గుండెల్లో పెట్టుకుంటాడు. మూకపంచశతిలో మూకశంకర్లు ఇదే అంటారు. కాబట్టి శ్రీపతి ఒక్క మాటలో ఎన్ని రహస్యాల్ని శంకరాచార్యులు వారు దాచారో చూడండి. కాబట్టి శ్రీపతి పదారవిందే, అరవిందే అంటే పద్మం కదండి, ఆ పద్మం లక్ష్మీదేవికి స్థానం కూడా. శ్రీపతి పదారవిందే, ఆ భగవానుడైనటువంటి విష్ణువు యొక్క పాదపద్మములను చూడు, ఆ పాదపద్మములకు నమస్కరించు. అయితే ఇది ఏమండి ఎందుకంటే అంత అల్లరిపడిపోయారు మీరు? ఇలా చెప్పేస్తే అయిపోతుంది కదా. శ్రీపతి పదారవిందే అంటే శ్రీ మహావిష్ణువు యొక్క పాదములకు నమస్కరించు అని ఒక మాట అనేసి ఉంటే ఈ పాటకి శ్లోకం అయిపోయేది కదరా అనొచ్చు మీరు. కానీ నేను మీకు మొదట్లోనే మనవి చేశా, శ్రీపతి పదారవిందే అంటే చూడడం అంత తేలిక కాదు. మీ మనసు నైర్మల్యంతో భక్తితో నిండిపోయిన నాడే మీకు కనపడుతుంది. మీకు నేను ఒక యథార్థం చెప్తాను, గమనించండి. పరాశర భట్టర్లని ఒక మహానుభావుడు, ఆయన ఒకానొకప్పుడు శ్రీరంగంలో లక్ష్మీదేవి యొక్క దేవాలయానికి వెళ్ళారు. అమ్మవారు ఏం చేసింది? ఇలా 2 కాళ్ళు దగ్గరికి పెట్టుకుని పద్మాసనం వేసి కూర్చుంది. ఆయన దోసిట్లో పువ్వులు పట్టుకుని వెళ్ళారు. పట్టుకుని వెళ్ళి ఆయన అన్నారు, అమ్మా నేను నీ పాదాల మీద పువ్వులు వేద్దామని వచ్చాను, నువ్వు పద్మాసనం వేసు కూర్చున్నావు. వేసు కూర్చున్నప్పుడు నీ పాదములు కనపడవు, ఎందుకంటే చీర ఇలా కప్పేసి ఉంటుంది. అమ్మవారి దగ్గరికి వెళ్ళి చీర పైకెత్తి పాదాల మీద పువ్వులు వేయరుగా, కాబట్టి నాకు నీ పాదం కనపట్టలేదు. అమ్మా నేను ఎంతో ఆర్తితో వచ్చాను నీ పాదం కనపడాలని. అమ్మ మరి నేను పువ్వులు వేయాలనుకుంటున్నాను.
అమ్మా నాకు నీ పాదం కనపడేటట్టు చెయ్యవా అన్నారు. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి, పరాశర భట్టర్లు అడిగారని పాదం కనపడుతుందా, ప్రీతి చెంది ఆవిడ ఈ కాలు ఇలా కిందకి దింపితే కనపడుతుందా? ఆవిడ దింపాలి పాదాన్ని. ఆవిడ ఎందుకు దింపాలి? అనుగ్రహిస్తే దింపాలి. ఆవిడ ఏం చేసిందో తెలుసా అండి? ఆయన హృదయాన్ని చూసింది, హృదయంలో భక్తిని చూసింది, చూసో కాలు కిందకి దింపింది. ఆయన వెంటనే అన్నారు, ఏకన్యంచనతిక్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టరపుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికలంకారుణ్యకూలంకష స్పారాపాంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అన్నారు శ్రీగుణరత్న కోశంలో. అమ్మా, 2 కాళ్ళు ఇలా ముడుచుకుంటే నాకు కనపడదని నేను పువ్వులు వేస్తానమ్మా అని మనసులో అనుకున్నంత మాత్రం చేత తల్లి ఒక కాలు తీసి నా కోసం కిందకి చాపావా? అమ్మా ఏమి కారుణ్యం అమ్మా అన్నారు. ఆమె ఎందు కారుణ్యం ఉంది, ఈశ్వరుడి ఎందుంది, కానీ ప్రవహించడానికి మీరు పల్లంగా లేరు. మీరంటే నా వంటి వాడు పల్లంగా లేడు, ఎత్తుగా ఉన్నాను, ఎందుకని తల ఎత్తి అహంకారంతో ఉన్నాను. ఎలా ప్రవహిస్తుంది? కాబట్టి అవినయం అపనయ విష్ణో, ఇలా వంచి అడగగలవా? భక్తితో నిలబడగలవా? నిలబడగలిగితే ఈశ్వరుడు యొక్క పాదములు నీకు దర్శనం అవుతాయి. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఇదే మాట అంటారు, శృతీనాం మూర్ధానో దదితవయౌ శేఖరతయా అంటారు. అమ్మా, నీ పాదములు వేదాల్లో విహరిస్తుంటాయి. అటువంటి నీ పాదములను అత్యంత దయతో తల్లి నా తల మీద పెట్టగలవా అన్నారు. ఎందుకు అలా పెట్టడం? ఏమవుతుంది పెడితే? అమ్మవారి పాదాలు మీకు కనపడడం, అయ్యవారి పాదాలు కనపడడం అంత తేలిక అనుకోకండి. శంకరాచార్యులు వారు ఎందుకు ఈ మాట వేశారో తెలుసా అండి? 2వ శ్లోకంలో నిజంగా మీకు శ్రీపతి పదార విందే, శంకరాచార్యులు వారు ఇదే శృతీనాం మూర్ధానో దదితవయౌ శేఖరతయా మమాప్యేతో మాత శిరసి దయయా దేహి చరణౌ. నేను ఇదే మీతో మనవి చేసింది. శివానంద లహరిలో కూడా ఇదే అంటారు, గృహీస్త్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్. మీకు ఆ పాదములు కనపడిన తరువాత మీరు ధ్యానంలో కూర్చుని ఉండలేరు. ఆ పాదములు కనపడగానే మీరు ఏం చేస్తారో తెలుసా అండి? పరమ సంతోషంతో మీ తల మీద పెట్టేసుకుంటారు. మీ తల మీద పెట్టుకుంటే జరిగే విషయం ఏమిటో తెలుసా? శంకరుల భాషలోనే చెప్పాలంటే సౌందర్యలహరిలో అమ్మవారి పాదాలు మీ తల మీద పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు ఆ పాదాల మీద అభిషేకం చేయడానికి పరమశివుడు వస్తాడు. ఆయన కూడా పరాశక్తి ముందు తల ఉంచుతాడు. ఉంచితే పశుపతి జటాజూట తటిని, పరమశివుడి శిరస్సులో ఉండేటటువంటి గంగ ఆవిడ పాదాల మీద పడి కింద ఉన్న మీ తలకాయ మీద పడుతుంది. శ్రీ మహావిష్ణువు వచ్చి రుద్రుడు వీళ్ళందరూ అమ్మవారి దగ్గర ఉండేటటువంటి కొడుకులతో సమానం పరాశక్తిగా చూసినప్పుడు, శ్రీ మహావిష్ణువు వచ్చి తన తల ఇలా ఉంచి అమ్మవారి పాదాల మీద పెట్టి నమస్కారం చేస్తాడు. అప్పుడు ఆయన కిరీటంలో ఉండేటటువంటి మణుల కాంతి ఆ పాదముల మించి మీ తల మీద పడుతుంది. అమ్మవారి పాదాలు తల మీద పెట్టుకున్నంత మాత్రం చేత మీకు ఇన్ని ప్రయోజనాలు వస్తున్నాయి. అలాగే మీరు భగవంతుని యొక్క పాదములను తల మీద పెట్టుకోవడం అన్నది జరిగిందనుకోండి, నిజంగా ఒక్కసారి ధ్యానంలో కనపడ్డాయనుకోండి, మీరు ఊరుకుంటారండి? ఇలా చూసేగా బాగానే ఉందిరండి అంటారా? అనరు. పొంగిపోయి పరవశించిపోయి ఒక్కసారి ఆ 2 పాదముల జంటని ఒక పాదపీఠం అక్కడ పెట్టి ఓ బంగారు పళ్ళెం పెట్టి దాంట్లో కాసిన మల్లెపూలు వేసి, స్వామి పాదాలు అలా పెట్టండి అని ఆ లక్ష్మీనారాయణుల పాదాలు అందులో పెట్టించి మీ భార్యని పిలిచి రా 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 బంగారు చెంబుతో నీళ్లు పోయి అని నీళ్లు పోస్తుంటే మీరు మీ చేతులతో ఆ పాదాలు కడుగుతారా కడగరా? ఇప్పుడు మీకు స్పృశించారా లేదా? కడిగిన తర్వాత మీరు వదిలేస్తారా? ఇప్పుడు ఆయన పాదములకు ఉన్నటువంటి లట్టుక ఆ నీళ్లలో కరుగుతుందా కరగదా? ఇప్పుడు మీరు వెంటనే ఉద్ధరిని తీసుకుని ఆ నీళ్లు ఆ పాత్రలోంచి ఇలా పోసుకుని నోట్లో పోసుకుంటారా పోసుకోరా? ఈ దర్శనాలన్నీ ఎందుకు వస్తాయో శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో చెప్పారు. కదా కాలే మాత కదయ కలిత లక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం. ఆ కాళ్ళు కడిగిన నీళ్లు మీరు ఇలా ఉద్ధరణితో పోసుకుని తాగారనుకోండి, అంతే. ప్రకృత్యామూకానామపి చ కవిత కారణతయా. అసలు పుట్టుకతో మూగివాడికి కూడా అద్భుతమైన కవిత్వం వచ్చేస్తుందంటే.
ఇంకా ఇటువంటి ధారణాశక్తి కాదు, అటువంటి వాగ్వైభవం వచ్చేస్తుంది. ఎందుకని? ధ్యానమునందు పరమేశ్వరుడి పాదములు కడిగిన నీళ్లు తాగాడు. ఆ నీళ్లు తాగిన శక్తి అలా పొటమరిస్తుంది ఆయన యందు. ఇంత శక్తి రావడానికి కారణం, ఇన్ని శక్తులు భాషించడానికి కారణం ఆ ఒక్క పాదముల జంట దర్శనం. మీరు చూస్తే విడిచిపెట్టలేంది. మీ మనవడు ఏదో ఒక ఏడాది పోయిన తర్వాత, మనవడు అమెరికాలో పుట్టాడని మీకు తెలిసింది. ఏడాది అయిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు అయింది. ఇప్పుడు మీ అమ్మాయి, అల్లుడు, మనవడు కలిసి విమానం దిగారు. మీరు ఇలా చూసి నా మనవడు బాగున్నాడే అంటారా? అనరు కదా. వాడు వాళ్ళ అమ్మ వంక విచిత్రంగా చూస్తూ ఈయనెవరు అని చూస్తుంటే, నాన్న తాతగారు రా, తాతగారు అంటే వాళ్ళకి అర్థం కాదుగా. ఈజ్ యువర్ గ్రాండ్ ఫాదర్ అనాలి. అన్న తర్వాత మీరు వాడిని ఎత్తేసుకుని, ముద్దులు పెట్టేసుకుని, వాడిని ఇలా గట్టిగా కౌగలించేసుకుని, పాదాలన్నీ నా పోలికలేనే వీడికి అని వాడి పోలికలు చూసేసుకుని, వాడి వీపు ముద్దెట్టేసుకుని, గుండెలు ముద్దెట్టేసుకుని, బుగ్గలు ముద్దెట్టేసుకుని, వాణ్ణి ఆశాంతం అసలు ఇలా తినేసినట్టుగా ఆనందాన్ని పొందేస్తారా? పొందరా? లౌకికంగా మీ మనవడగడితే కనపడితేనే అంత ప్రేమ పొందితే, శ్రీపతి పదార విందే, అవే సామాన్యమైన పాదాలు కావు, పరమేశ్వరుడి పాదాలు అవి. అవి కనపడితే మీరు ఎలా ఊరుకుంటారండి? ఆ పాదం అందుకు అలా పడింది. శ్రీపతి పదార విందే, ఆ పాదముల జంట కనపడిందా, ఆనందపు ఝరి. ఆ కాళ్ళు కడిగేస్తారు, తీర్థం ముచ్చేసుకుంటారు, తల మీద పెట్టేసుకుంటారు, కళ్ళకు అద్దేసుకుంటారు, గుండెల మీద పెట్టేసుకుంటారు, చేతుల్లో పట్టేసుకుంటారు. ఇంకా ఆనందం విసుగన్నది ఉండదు. ఇది సచ్చిదానందే. ఈ ఆనందం ఎలా ఉంటుందంటే, 4వ బొబ్బట్టు దగ్గర 5వ బొబ్బట్టు తినడం వల్ల వచ్చిన విసుగులా ఉండదు. అది ఎన్ని చేసేస్తుంటాడో ఇంకా పాదాలని పట్టుకుని, ఆ గోల్డ్ ఇలా ఇలా అద్దేసుకుంటాడు, ఆ పాదాల దగ్గర వాసన చూసేస్తాడు. అబ్బా తండ్రి, ఎన్నాళ్ళకు కనపడ్డాయ్యా, ఎన్నాళ్ళు క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమండి విలసత్సైకతే మౌక్తికానాం అని పీఠిక చెప్పాను. ఇన్నాళ్ళకి కనపడ్డాయా, నా జన్మ ధన్యమైపోయింది తండ్రి అని పొంగిపోయి, ఓ ఇలా 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 కుక్క పిల్ల యజమానిని చూసి పొర్లేసినట్టు పొర్లేరు. శ్రీపతి పదార విందే అని ఎలా వదిలేస్తారండి ఆ శ్లోకంలో? ఆ శ్రీపతి పదార విందే దివ్యధునీమకరందే, అది ఆ శ్లోకానికి ఉన్న గొప్పతనం. ఒరే ఆనందపు పొంగురా, అవి చూస్తే నువ్వేం ఇలా కూర్చోలేవు. అలా అని పైకి లేచి ఆడతావు అనుకుంటున్నావా? ఆ ఆట పైకే ఉండదు, శరీరంలో కదలిక ఉండదు. మీకు చెప్పాగా యోగరత్నావళి, గాత్రం యదామమ లతాహ పరివేషయంతి కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్. మీలో మీరు అంతర్ముఖులైపోతారంతే. అంతర్ముఖులైపోయే ఆ ఆనందంతో, ఆ తన్మయత్వంతో ఎంతసేపు అనుభవించినా ఆ పాదములు, ఆ పట్టుపంచి, ఆ పాదాలు ఒత్తేసి, తులసి వేసేసి, పువ్వులు వేసేసి, పూజ చేసేసి, నమస్కరించేసి ఎంత ఆనందం పొందేస్తారు. అటువంటి ఆనందమును నువ్వు పొందాలని నువ్వు అనుకుంటున్నావా? నీకు చాలా సంతోషంగా ఉందా విని చూడాలని? ముందు అడగడం, దాన్ని సాధించుకోవడం మర్చిపోకు. అవినయమపనయ విష్ణో శమయ దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం. దాన్ని ముందు సాధించుకుంటే శ్రీపతి పదార విందే, ఇది కూడా నువ్వు సాధించుకోగలుగుతావు. కాబట్టి ఇది శంకర భగవత్పాదుల యొక్క హృదయం. ఇలా అటువంటి పాదముల జంటని నువ్వు చూడడం మొదలుపెట్టు. ఇప్పుడు మీరు నన్ను ఒక ప్రశ్న అడుగుతారు, నాకు తెలుసు. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఏమంటారంటే, బాగుందండి పాదాలు కనపడ్డాయి, ఏదో తల మీద పెట్టుకుంటాను, గుండెల మీద పెట్టుకున్నాను, ఇలా ఇలా కళ్ళకు అద్దేసుకున్నాను, బాగుంది. దాని వలన ఫలితం అంటూ ఒకటి ఉండాలిగా. అది ఏ రూపంలో ఉంటుంది అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, దానికి ఫలితం ఏమిటో తెలుసా అండి? అందుకే అరవిందే అన్నారు. అరవిందం ఎప్పుడూ కూడా సూర్యస్పర్శకే విచ్చుకుంటుంది. సూర్యుడు ఉదయిస్తేనే పద్మం విచ్చుకుంటుంది. సూర్యాస్తమయం అయితే ఇక పద్మం విచ్చుకోదు, ముడుచుకుపోతుంది. అరవిందే అంటే భగవంతుని యొక్క పాదారవిందములు నీకు కనపడ్డాయి అంటే నీలో ఉన్నటువంటి జన్మజన్మాంతరముల చీకటి పోయింది. ఇంకా నీ అజ్ఞానము నశించిపోయింది. నువ్వెవరో నీకు తెలిసిపోయింది. జీవుడు జీవుడు అనుకుంటున్న నువ్వు జీవుడవు కావని, తత్వమసి మహావాక్యం చేత నీవే పరబ్రహ్మమవని, నీలో ఉన్న ఆత్మ ఆ శ్రీపతి రెండు కావని, ఒకటని నీలో నువ్వు రమించిపోతూ ఆ స్థితిలో యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందచ్చేవ.
నువ్వు ఆనంద సాగరమునందు ఓలలాడిపోతావు. సంసార సాగరత, ఈ సాగరంలోంచి బయటపడి ఆనంద సాగరములందు మునక వేస్తావు. ఇప్పుడేమైంది? ఈ శరీరంతో వచ్చావు కాబట్టి ఇది పడక తప్పదు. ఈ పడడమే చిట్ట చివరిసారి పడిపోవడం. ఇక ఈసారి పడిపోయినప్పుడు ఏడుస్తూ పడిపోవడం ఉండదు. అమ్మయ్యా ఎప్పుడు పడిపోతుందా అని చూస్తాడు. తాను పడగట్టకూడదా? అలా పడగొట్టకూడదు. ఇది శాస్త్ర విరుద్ధం. ఆచారం అని ఒకటి ఉంది కదండి. ఉన్నన్నాళ్ళు ఈశ్వరుణ్ణి లోపల అనుభవించు. ఈశ్వరుల్లో కలిసిపోయేటప్పుడు సాక్షిగా చూస్తూ దీన్ని పడగొడతాడు. మీకు బాగా అర్థం అవ్వాలి అంటే భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి ఇదే అడిగారు. ఇది నేను కానప్పుడు దీన్ని ఉంచడం ఎందుకు, దీన్ని చంపితే ఏమవుతుందన్నారు. విస్తరి ఎందుకు వేసుకుంటావు? పెంటకుప్పలో పారాయడానికే. విస్తరి బీరువాలో పెట్టుకోరుగా మడిచి, పెంటకుప్పలో పారాయడానికే. అలా అని విస్తరి వేసుకోగానే పెంటకుప్పలో వేస్తావా? విస్తరి వేసుకోవాలి, నీళ్లు జల్లాలి, విస్తరంతా తుడుచుకోవాలి, పదార్థాలన్నీ వడ్డించాలి, ఆఖరణ నెయ్యి వెయ్యాలి, వేసిన తర్వాత నువ్వు పరిశేచనం చెయ్యాలి, నైవేద్యం పెట్టుకోవాలి, వ్యాహృతులు గుచ్చుకోవాలి, భోజనం చెయ్యాలి, ఉత్తరాపోసనం పట్టాలి, అప్పుడు ఆ విస్తరిని తీసుకెళ్లి పెంటకుప్పలో వెయ్యాలి. ప్రయోజనం పూర్తవ్వాలా? ఈ శరీరంతో నువ్వు వచ్చినందుకు ఈ శరీరంలో ఉన్న మనసుని, బుద్ధిని, ఇంద్రియాలని వాడుకుని నీవు అటువంటి ధ్యానం చేసి, ధ్యానములో ఈ ఇంద్రియాలని, మనసుని వెనక్కి తెచ్చి భావమునందు పరమాత్మ యొక్క దర్శనం చేసి, ఆ దర్శనము చేత నువ్వు పునీతుడవై దీన్ని ఋతుమంతం చేసుకుని ఇందులో ఉన్నందుకు సార్థకత పొంది ఇది విస్తరాకు పడిపోయినట్టు పడిపోతే నువ్వు తొట్టటొరకు ఈశ్వరుడు ఎందుకు కలిసిపోతావు. అది సాధించుకోవడానికి దీన్ని ఋతుమంతంగా నువ్వు వాడుకోవాలి. అందుకు పగల భోజనం చేస్తే సత్యం తత్తేన పరిశించామి, రాత్రి పలహారం చేస్తే ఋతం త్వా సత్యేన పరిశించామి. నీళ్ళు అట్నుంచి అటు తిప్పుతాం, ఇప్పుడైతే ఇట్నుంచి అటు తిప్పుతాం. సత్యము ఋతమకుగాక, ఋతము సత్యమకుగాక అని అడుగుతాడు. అది తెలుసుకుని ప్రవర్తించగలిగినటువంటి విధానము, నీవు మళ్లీ పుట్టవలసినటువంటి అవసరము లేని స్థితి, ఇది నేననేటటువంటి అజ్ఞానముతో కూడిన చీకటి విచ్చిపోయి తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ, మృత్యువునింటి అమృతత్వానికి, చీకటిలోంచి వెలుతురులోకి నువ్వు ప్రవేశించడానికి కావలసినటువంటి రాతబాట ఎప్పుడంటే శ్రీపతి పదార విందే. ఆ దర్శనమును నువ్వు పొందినప్పుడు, ఆ పాదములకు నువ్వు నమస్కరించినప్పుడు, అవి నీకు నీ చేత చూడబడాలని నువ్వు త్రికరణ శుద్ధిగా కోరుకున్నప్పుడు, ఆ భక్తి నీలో నిండి ప్రవహించినప్పుడు అప్పుడు అది సాధింపబడుతుంది. ఇప్పుడు ఈ పాదములలో ఏముంది? శంకరాచార్యులు వారి ప్రజ్ఞ ఎక్కడుందో తెలుసా అండి? అరవిందే అని కదా అన్నారు. అరవిందం అంటే ఇప్పుడు ఆయన పాదములు తామర పువ్వు. ఆయన పాదములు తామర పువ్వు అయితే తామర పువ్వులో తేనె ఉండాలిగా. మరి శ్రీపతి పాదములలో తేనె ఎక్కడుంది? దివ్యధునీ మకరందే, ఆకాశగంగ మకరందం అన్నారు. ఆయన పాదములందే అది జనించే. గయోపాఖ్యానంలో ఆయన ఏడుస్తాడు గైడు. పాతాళమునకేకి బ్రతుకవచ్చుటనన్న బలిచక్రవర్తినన్ పట్టి ఇచ్చు, స్వర్గలోకమునకేకి మనవచ్చుననుకొన్న సుత్రాముడాతని సోదరుడుండి, ఆకాశగంగలో అణిగియుండెదనన్న ఆయన పాదములందే అది జనించే అని ఏడుస్తాడు. ఎక్కడ దాక్కుంటాను? ఎక్కడ దాక్కున్నా ఆయనకి తెలిసిపోతుందంటే ఆకాశగంగ ఆయన పాదాలలో పుట్టింది. ఆయన పాదాలలో పుట్టిన ఆకాశగంగ ఆయన పాదములనే తామర పువ్వులలో ఉన్న మకరందం. కాబట్టి ఇప్పుడు మకరందం పువ్వులో ఉండాలి. ఆయన పాదాల్లో ఆకాశగంగ ఉంది, పుట్టింది. కాబట్టి ఇప్పుడు ఆకాశగంగయే మకరందం. బయట మకరందం తాగితే ఆరోగ్యం వస్తుంది, ఈ మకరందం తాగితే ఏమొస్తుంది? మళ్లీ పుట్టవలసిన అవసరం పోదు. అందుకనది ఏమి సామాన్య మకరందం కాదు, దివ్యధునీ మకరందే. ఎప్పుడు పుట్టింది దివ్యధునీ మకరందే? ఇప్పుడు మొదలెడితే అయ్యేది కాదు. కాబట్టి రేపు చెప్తాను. కాబట్టి ఇవాళ ప్రసంగాన్ని శ్రీపతి పదార విందే, నేనేం చేయగలను, అంతే పూర్తయిందంతే. చాలు తృప్తి. ఈశ్వరుడు ఎంత ఇస్తే అంత అయిపోతుంది. 6 రోజుల్లో షట్పది అయిపోతుంది. దానికి ఏం బెంగేం పెట్టుకోక్కర్లేదు. షట్పది ఇప్పుడే అయిపోతుంది, 2 నిమిషాల్లో అయిపోవడం పెద్ద విశేషం కాదు. కాబట్టి రేపు ఆ శ్రీపతి పదార విందేలో దివ్యధునీ మకరందే ఎలా వస్తుందో, దాని గొప్పతనం ఏమిటో, ఎటువంటి దర్శనమో, దాని ఎందు మునక ఎటువంటిది అన్నదాన్ని రేపటి రోజున విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇప్పటికే 8:45 అవుతోంది. ఎప్పుడు చెప్తాను, అది పూర్తి అయ్యేది కాదు. ఒక్కసారి ఆ స్తోత్రం అంతటినీ కూడా మనం అందరం కలిసి అందాం. అవినయం అపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ
తారయ సంసార సాగరతః దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే సత్యపి భేదాపగమేనాథ తవాహం నమామకీనస్త్వం సాముద్రో హి తరంగః క్వచన సముద్రో నతారంగః ఉద్ధృతనగ నగభిధనుజ ధనుజకులామిత్ర మిత్ర శశిదృష్టే దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతిరస్కారః మత్స్యాదిభిరవతారై అవతారవతావతా సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోహం దామోదర గుణమందిర సుందర వదన రవింద గోవింద భవజలధి మదన మందర పరమందరమపనయతం మే నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ ఇతి షట్పదీ మదీయే వదన సరోజే సదా వసతు. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మవాక్కాయుజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.